Finally, so let us start the first day of the demo. UiPath గురించి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే let me open my notepad. So first of all, so I will explain about myself. Next, what is PH చేసుకున్నాం and what is UiPath. So furtherగా, let us see. LinkedIn ఓపెన్ చేసి చూసాము. సో లెట్ మీ జస్ట్ అంటే మీరు ఎవరు టీచ్ చేస్తున్నారు ఏంది తెలుసుకోవడానికి. సో ఓకే, చాలా మందికి తెలుసు, కొంతమందికి ఇఫ్ యూ స్టిల్ సమ్మన్ డోంట్ నో అబౌట్ మీ. యువపత్లో 3 times MVP అవార్డు విన్ అయ్యాను. అండ్ ఆల్సో వర్కింగ్ యాజ్ ఎ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ప్రస్తుతం. సర్టిఫైడ్ UiPath అడ్వాన్స్ సర్టిఫికేషన్ కంప్లీట్ చేసింది. If I go to the companies, current company వచ్చేసరికి కాగ్ని బోర్డ్స్ సొల్యూషన్స్ లో వర్క్ చేస్తాను. అపార్ట్ ఫ్రమ్ దట్, సో నెస్ డిజిటల్ కానీ ఈపామ్ లో వర్క్ చేశాను, యూఎస్టీ గ్లోబల్ వర్క్ చేశాను. డిఎక్స్ టెక్నాలజీస్, ప్రీవియస్ గా డిఎక్స్ టెక్నాలజీస్ అంటే దట్ ఇస్ కాల్డ్ యాజ్ హెచ్పి, జార్జ్ టెక్నాలజీస్ అండ్ హెవ్లెట్ ప్యాకర్డ్ and the knowledge metrics. Before the knowledge metrics, so it's 2 more companies I worked. So totally, I have a 14 years, 15 years of experience, 15 plus years of experience in IT. So apart from this 15 years, from last 6 years, and almost ఇక్కడ నేనంతా .NET డెవలపర్గా వర్క్ చేశాను. సో ఎస్క్యూఎల్ సర్వర్ డెవలపర్. ఎప్పుడైతే డిఎక్స్ టెక్నాలజీస్లో జాయిన్ అయ్యాను, అక్కడ వాళ్ళు ఆటోమేషన్ చేయాలని చెప్పేసి, సో దేర్ ఐ కన్వర్టెడ్ మై జర్నీ ఫ్రమ్ ద .NET డెవలపర్ టు ద UiPath డెవలపర్. UiPathని ఎక్స్ప్లోర్ చేయడం. సో UiPathలో దెన్ ఫ్రమ్ హియర్ డిఎక్సి నుంచి మిగతా కంపెనీస్ అన్ని UiPath లోనే వర్క్ చేశాను, UiPath టెక్నాలజీ మీద వర్క్ చేశాను. సో 15 years and 6 plus years onwards in UiPath. Okay. Then ఇవి కాకుండా సో హ్యాకథాన్స్ అని పెడుతూ ఉంటారు UiPath వాళ్ళు. హ్యాకథాన్స్ లో 2 హ్యాకథాన్స్ విన్ అయ్యాను అనమాట. 2 హ్యాకథాన్స్ విన్ అయ్యాను. అండ్ ఆల్సో MVP, మోస్ట్ వాల్యుబుల్ ప్రొఫెషన్ అని చెప్పేసి దే విల్ గివ్ ద 1 అవార్డ్స్ అన్నమాట ఎవ్రీ ఇయర్. ఓకే, సో కాంట్రిబ్యూట్ చేస్తుంటే ఏదన్నా కాంట్రిబ్యూట్ చేస్తుంటే, సో యా దే విల్ గివ్ ద UiPath అవార్డ్స్, UiPath MVP అవార్డ్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓకే, సో దాంట్లో లాస్ట్ 3 years నుంచి, సో ఐ మీన్ 3 years ఐ సెలెక్టెడ్ యాజ్ ఏ MVP. And if we see, this is the first award. This is like a హ్యాకథాన్స్ పెడుతుంటారు. అండ్ న్యూ ఐడియాస్ ఏదన్నా ఉంటే అవి మనం అక్కడ ప్రజెంట్ చేస్తే అక్కడ దే విల్ గివ్ ద అవార్డ్స్. అండ్ దిస్ సెకండ్ హ్యాకథాన్ కాల్. సో బేసిక్గా మేము ఏం చేసామంటే, సో ఒక న్యూ ఐడియా కోడ్ గ్లాడియేటర్స్ అని చెప్పేసి అట్లా సబ్మిట్ చేసినప్పుడు, సో దే విల్ గివ్ ద దే గివ్ ద ఫస్ట్ ప్రైజ్. ఓకే, సెకండ్ హ్యాకథాన్ పవర్ ఆఫ్ ఆటోమేషన్ సిరీస్. ఇది కాకుండా ఐ హ్యావ్ యూట్యూబ్ ఛానల్ వేర్ ఐ టీచ్. సో UiPathని ఎక్స్ప్లోర్ చేయటం. సో UiPath లెర్నర్స్ డెడికేటెడ్ టు ద UiPath టెక్నాలజీ ఓన్లీ. సో టోటలీ ఐ హ్యావ్ ఏ 10K subscribers and that means 700 videos. ఇలాగా సో వీడియోస్ నాలెడ్జ్ని షేర్ చేస్తూ ఉంటాను. సంథింగ్ లైక్ ఏ
సో దీంట్లో కూడా మనకి ప్లేలిస్ట్ లో మల్టిపుల్ కోర్సెస్ సంథింగ్ లైక్ సో పెయిడ్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ సంథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా ఉంటాయి. సో దిస్ బాట్స్ అనే యూట్యూబ్ ఛానల్ గురించి. సో ఇంకొకటి botsgain.com అని ఉంటుంది. సో ఇది కూడా సో సో దీంట్లో ఏంటంటే సో మాస్టర్ ఇన్ యూఐపాత్ బిల్డ్ యూఐపాత్ ఆటోమేషన్ కెరీర్. బేసిక్గా మనం ఏంటంటే ఎవరైతే నేర్చుకుంటారో ఆల్ ఓవర్ ద వరల్డ్ యూఐపాత్ నేర్చుకునే వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి సో రియల్ టైం ప్రాక్టీస్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కావాలి కదా వాళ్ళకి. సో వాళ్ళ కోసం మనం రియల్ టైం ప్రాజెక్ట్స్ ఓరియంటెడ్ అంటే ఈచ్ వన్ ఈజ్ ఓన్ ప్రాజెక్ట్ అనమాట. ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా, సో లొకేట్ అని యాక్టివ్ లోన్స్ అని ఇట్లా ఉన్నాయి కదా. సో ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాజెక్ట్ అంటే శాంపిల్ ప్రాజెక్ట్ విత్ డమ్మీ డేటా. సో శాంపిల్ టెస్ట్ డేటా యూజ్ చేసి టెస్ట్ అంటే రియల్ టైంలో కంపెనీలో ఎట్లా ఉంటుందో సేమ్ సినారీని రిప్లికేట్ చేసి విత్ టెస్ట్ డేటా అండ్ టెస్ట్ సినారియోస్ బేస్ చేసుకొని మల్టిపుల్ థింగ్స్ నేను బిల్డ్ చేసుకుంటాను అనమాట. సో మన స్టూడెంట్స్ దీన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి అండ్ ఆల్సో అదర్ సో యాజ్ ఇట్ ఇస్ అ పబ్లిక్ డొమైన్, సో పీపుల్ దే విల్ గో డైరెక్ట్లీ అండ్ సపోజ్ ఫుట్బాల్ కోర్ట్ డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తారు. సో వాల్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం, సబ్మిట్ చేయడం, ఇవన్నీ జస్ట్ దిస్ ఇస్ అ టోటల్లీ మనకి కాలేజెస్ లో ఏదైనా నేర్చుకున్నప్పుడు లాస్ట్ లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సో అలాంటివి అనమాట. సో ప్రాక్టికల్స్ లాగా. సో దట్ ఈస్ అబౌట్ యా టోటలీ మై సెల్ఫ్ 3 times MVP, 2 hackathons, one on the botsdna.com, botsdna YouTube channel. So this is about myself. Okay. కమింగ్ టు ద అని ఎందుకంటే ఎవరు చెప్తున్నారు మీకు టీచింగ్ అని చెప్పేసి తెలుసుకోవాలి కదా. ఓకే. సో 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 నెక్స్ట్ వాట్ ఈస్ ఆర్పిఏ. సో వాట్ ఈస్ ఆర్పిఏ అనేది తీసుకుంటే మీరు నేర్చుకుని అదే ఇక్కడ మీరు అటెండ్ అయ్యే వాళ్ళందరిలో కొంతమంది ఆర్పిఏ ఆల్రెడీ కొంత ఏదో జస్ట్ తెలుసుకొని ఉంటారు. ఓకే. సో కొంతమంది ఆల్రెడీ దాని మీద యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసి నేర్చుకొని ఓకే. సో ఒక స్ట్రక్చర్ వేలో నేర్చుకుందాం అని చెప్పేసి వచ్చి ఉంటారు. సో ఆర్పి అంటే ఏంటంటే బేసిక్గా ఆర్పి అంటే రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్. సో బేసిక్గా ఫ్రమ్ ద లాంగ్ ఇయర్స్ అన్వర్డ్స్. ఓకే. సో ఏదైనా కానీ ఆటోమేట్ చేయడానికి, ఆటోమేట్ అంటే సో బేసిక్గా ఇక్కడ ఈ మీనింగ్ ఆఫ్ ద ఈ వర్డ్ చూసుకుంటే ప్రాసెస్ అంటే ఎనీ ప్రాసెస్, మనం చేసే ఎనీ ప్రాసెస్ సంథింగ్ లైక్ హెచ్ఆర్ ఆటోమేషన్ కానీ లేకపోతే ఏదన్నా వర్క్ ఉంటే సో ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్. సో కంప్యూటర్తో అంటే కంప్యూటర్తో ఏదైతే వర్క్ చేస్తున్నారో అది ఆ, దాన్ని ఆటోమేట్ చేయడానికి, అంటే వితౌట్ హ్యూమన్ ఆటోమేటిక్గా సిస్టమే చేసుకునేలాగా. ఓకే. సో ఒక టెక్నాలజీ అనమాట ఇది. సో దిస్ ఆర్పిఐ ఇస్ వన్ టెక్నాలజీ, ఇట్ ఈస్ నాట్ ఎ టూల్. ఓకే. ఆర్పి అనేది అనేది ఒక టెక్నాలజీ అనమాట. సో ఆన్లైన్ డెలివరీ ఉందనుకోండి, ఆన్లైన్ డెలివరీ అనేది లేకపోతే ఫుడ్ డెలివరీ ఉంది, ఫుడ్ డెలివరీ ఓకే అనేది ఒక టెక్నాలజీ, ఒక సిస్టమ్ అనుకుంటే స్విగ్గీ, జొమాటో. ఓకే. సో వీటన్నిటిని ఊబర్ వీటన్నిటిని ఏమంటారంటే టూల్స్. అంటే ఆ కంపెనీస్ అనేది ఆ ఫుడ్ డెలివరీ అనే కాన్సెప్ట్ ని ఆ, చేస్తూ ఉంటాయి అనమాట. సపోజ్ అట్లానే ఆర్పి అనేది ఒక టూల్ కాదు, గుర్తుంచుకోండి, టూల్ కాదు, ఇట్ ఈస్ అ వన్ టెక్నాలజీ. ఓకే. సో దీన్ని చేయడానికి యూఐ పాత్ కానీ ఓకే, యూఐ పాత్ ఆటోమేషన్ ఎనీవేర్ ఓకే, సో పవర్ ఆటోమేట్ ఇట్లాగా రకరకాల టూల్స్ మనకి మార్కెట్లో ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోమేషన్ అనేది ఒక టెక్నాలజీ, ఆర్పి అనేది ఒక టెక్నాలజీ. సో ఆటోమేషన్ అంటే ఏంటి? బేసిక్గా ఆటోమేషన్ అంటే వితౌట్ హ్యూమన్ ఎనీథింగ్ ఈస్ డూయింగ్ బై ఇట్ సెల్ఫ్. సో నార్మల్గా ఆటోమేటిక్ గా జరిగేవి ఏమన్నా అంటే ఒకసారి మీరు చాట్ టైప్ చేయండి. సో సంథింగ్ మీకు ఆ, ఏదన్నా ఆటోమేటిక్ గా జరిగేవి అండ్ సంథింగ్ ప్రీవియస్ గా మాన్యువల్ గా చేసేవాళ్ళం. ఓకే. సో మీరని మీరని కాదు, జనరల్ గా మీరు చూసిన
సరౌండింగ్స్ లో ఉన్న టూల్స్ కానీ టెక్నాలజీస్ కానీ లేకపోతే మిషన్స్ కానీ సో ఆటోమేటిక్ గా ఏం చేస్తున్నాయి ఇప్పుడు ప్రీవియస్ గా మాన్యువల్ గా చేసేవాళ్ళు టైం కన్జ్యూమ్ అయ్యేది సో బట్ టైం సేవ్ అవుతుంది ఇప్పుడు అని చెప్పేసి టోల్ ప్లాజా సో టోల్ ప్లాజా ఈజ్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ కదా. సో టోల్ ప్లాజా అనేది మీరు చూస్తుంటే సో టోల్ ప్లాజాలో ప్రీవియస్ గా మీకు చూడండి సో చాలా టైం వేస్ట్ అయ్యేది వెనకాల వెహికల్స్ వెయిట్ చేసేవాళ్ళు. ఓకే సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ వితౌట్ హ్యూమన్ సో అక్కడ ఎంతమంది ఉండేవాళ్ళు అంత ముందులా ప్రతి ఆ, ఆ, ప్రతి ప్లేస్ దగ్గర మల్టిపుల్ పీపుల్ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఆటోమేటిక్ గా జరుగుతుంది. వాషింగ్ మిషన్స్ వాషింగ్ ఏదైనా మీకు ఏది అనిపించినా కానీ టైప్ చేయండి ప్రాబ్లం ఏం లేదు. సో ఇది మంచిదా ఇది చెడ్డదా ఇది చెప్పచ్చా అదా ప్రాబ్లం ఏం లేదు. సో వాషింగ్ మిషన్ కూడా సో ప్రీవియస్ గా మాన్యువల్ గా ఓకే బట్టలు ఉతికే వాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే వాషింగ్ మిషన్ చాలా చాలా మంది వాడుతున్నారు వాషింగ్ మిషన్ అంటే. సో ఇక్కడ ఏం తగ్గి టోల్ ప్లాజాలో కానీ వాషింగ్ మిషన్ లో కానీ ఇక్కడ ఏం తగ్గింది వితౌట్ హ్యూమన్ వర్క్ ఈజ్ అది సేమ్ వర్క్ అన్నమాట. టోల్ ప్లాజా అంటే టోల్ మనీ డిడక్ట్ అవటము ఆటోమేటిక్ గా డోర్ ఓపెన్ అవటం ఆ గేట్ ఓపెన్ అవటం సో వర్క్ అదే అంటే దాన్నే ప్రాసెస్ అంటారు. ఏంటిది ఈ టోల్ ప్లాజాలో జరిగేది ఏంటి ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఏంటి ఫస్ట్ ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు మనీ పే చేయాలి. దాని తర్వాత డోర్ అదే గేట్ ఓపెన్ అయింది దాన్ని ప్రాసెస్ అంటారు. ఆ ప్రాసెస్ అంత ముందర హ్యూమన్స్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆటోమేషన్ అయిపోయింది. ఓకే వాషింగ్ మిషన్ అంటే క్లాత్స్ ని క్లీన్ చేయటం అది అంతకు ముందర హ్యూమన్స్ చేసేవాళ్ళు ఇప్పుడు అదేంది ఈ ప్రాసెస్ ఏంటిది ఇక్కడ వాషింగ్ మిషన్ లో క్లీనింగ్ ద క్లాత్స్ రైట్. ప్రాసెస్ అనేది వర్క్ కి సంబంధించింది అనమాట. ప్రీవియస్ గా హ్యూమన్స్ చేస్తున్నారు ఇప్పుడు ఆటోమేషన్ అయిపోయింది. ఇంకేంటిది టేకింగ్ ద డిపాజిట్ మనీ ఇంకా ఎవరన్నా టైప్ చేయండి. యా త్రీ థింగ్స్ మీ గాట్ ఓకే ఎనీథింగ్ సో టైప్ చేసిన వాళ్ళైనా కానీ మీకు ఇఫ్ యూ గెట్ ఎనీథింగ్స్ వాట్ ఈస్ ద థింగ్స్ ఆటోమేటెడ్ నౌ అండ్ ప్రీవియస్లీ డూయింగ్ విత్ ద హ్యూమన్స్. ఓకే ఓకే సో టేకింగ్ అండ్ మనీ డిపాజిట్ కానీ డిపాజిటింగ్ ద మనీ విత్డ్రా మనీ ఓకే విత్డ్రా మనీ డిపాజిటింగ్ మనీ సో ఓల్డెన్ డేస్ లో సో ఆల్మోస్ట్ ఇప్పుడు రీసెంట్ కాదు సంథింగ్ లైక్ ఇఫ్ యూ గో బ్యాక్ టు ద 15 years ఫ్రమ్ నౌ ఆర్ 20 years ఫ్రమ్ నౌ ఓకే సో జనరల్ గా అయితే బ్యాంక్ వెళ్ళి ఒక రోజు హాఫ్ డే స్పెండ్ చేసి అక్కడ మనీ తెచ్చుకోవాలన్నమాట. యా బుకింగ్ ద కార్స్ చూడండి మీకు గుర్తుందా ఈ బుకింగ్ ద కార్స్ ఆర్ బైక్స్ ర్యాపిడో వచ్చేసినాయి. ర్యాపిడో కానీ లేకపోతే ఓలా కానీ ఊబర్ కానీ ఓకే సో ఇదంతా ఏంటి దీంట్లో ప్రాసెస్ ఏంటి యాక్చువల్గా ఏ కాన్సెప్ట్ అయినా తీసుకోండి ప్రాసెస్ ఏంటి ప్రాసెస్ అంటే మనం ట్రావెల్ చేయడానికి వీ హ్యావ్ టు బుక్ వన్ కార్ ఆర్ వన్ వెహికల్ ఎనీ వెహికల్ ఓకే టు గో ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. ఈ కస్టమర్ అనేవాడు ఒక అమౌంట్ ఛార్జ్ పే చేస్తాడు. వాళ్ళు ఎంత అయితే అంత ఛార్జ్ చేస్తారు కిలోమీటర్కి ఎంత అని చెప్పేసి. సో ఈ ప్రాసెస్ లో ప్రీవియస్ గా ఎల్ఈడి డేస్ లో ఎట్లాగా చాలా ఆ, ఒక రోజు ముందలే బుక్ చేసుకోవాలి. ఓకే సో చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట. బట్ ఇప్పుడు ఎట్లా అంటే జస్ట్ అన్ని తీసుకొని రోడ్డు మీదకి వచ్చి బుక్ చేస్తే పక్కన వెంటనే సెకండ్స్ లో చేస్తుంటారు. ఈ ప్రాసెస్ అన్నిట్లో ఓకే సో ఈ బుకింగ్ చేసేటప్పుడు ఎవరన్నా మనుషులు ఇన్వాల్వ్ అయి ఉన్నారా? ఓకే సో అంత మిషన్ చూసుకునేది ఎవరైతే రిక్వెస్ట్ ఉందో ఆ రిక్వెస్ట్ ఆ యొక్క రైడర్స్ పంపించింది ఎవరైతే ఆ, ఈ ఆటోనో లేకపోతే కారు బైక్ ఉన్నారో వాళ్ళకి రిక్వెస్ట్ పంపించింది ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో సో ఆటోమేటిక్ గా ఈ గూగుల్ మ్యాప్స్ వేసి ఇక్కడ ఉన్నాడు ఇంత సేఫ్ లో వచ్చింది ఇవన్నీ మొత్తం మనిషి చేయట్లేదు ఎవ్రీథింగ్ ఇస్ ఆ ఆటోమేషన్. ఓకే అంత ముందర ఫోన్ చేసి సో ఒక 10-15 కి మీకు వచ్చిందండి మీ ఇంటి దగ్గరికి కారు అని చెప్పేసి అంటారు. సో మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే వాట్ ఈస్ ద ప్రాసెస్ అంటే ప్రాసెస్ అంటే అర్థమైంది కదా. ఎనీ ప్రాసెస్ బుకింగ్ ప్రాసెస్ కానీ డిపాజిట్ ప్రాసెస్ కానీ ఒక వర్క్ ని సూచిస్తుంది అనమాట. ఒక సెట్ ఆఫ్ సబ్ టాస్క్స్ అన్ని కంబైన్ చేసి ఒక వర్క్ ని సూచిస్తుంది. ఓకే ఓకే బుకింగ్ ద టికెట్స్ లేకపోతే ఇంకేమైనా టైప్ చేయండి మీరు ఏదైనా జస్ట్ మైండ్ లోకి వస్తే సో ఏది ఆటోమేట్ అయిందని చెప్పేసి. Okay. సో ఇవన్నీ ఏంటంటే చూడండి సో టోల్ ప్లాజా కానీ వాషింగ్ మిషన్ కానీ ప్రతి ఒక్కటి సో ఇట్ ఈస్ అ వర్క్. సో వీటన్నిటిలో మనకి వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ అని చెప్తే సో ఓకే ఇవన్నీ ఆటోమేషన్ అయిపోయినాయి కదా ఇంకా ఎన్నో ఆటోమేషన్ అయిపోయినాయి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకువెళ్ళి ఆ జీపీటీలో అడుగుదాం లిస్ట్ డౌన్ ద థింగ్స్ ఆర్ ప్రాసెసెస్
which are automated now, but before it is manual work, like below. Toll plaza, washing machine, booking cars, railway ticket booking, right? So water level, overflow tank. Okay, so home lighting. So okay, so if IoT వచ్చేసరికి fan control చేయటం, so everything. Okay, so almost okay. Uh, can you relate these to RPA or automation? Yeah, ఏటీఎం మిషన్స్ కానీ ఓకే ఏటీఎం మిషన్స్ కానీ కార్ క్యాబ్స్ కానీ సో ఇవన్నీ సేమ్ ఓకే సో ఎలక్ట్రికల్ బిల్ పేమెంట్స్ కానీ ఓకే ఓకే సో అటెండెంట్ ఓకే సో ట్రాకింగ్ సిస్టమ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్ ఓకే సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో ఈ ఆటోమేషన్ వల్ల మనకి ఏమైందంటే సో వీ సేవ్ లాట్ ఆఫ్ టైం కాబట్టి వీ సేవ్ ఏ లాట్ ఆఫ్ టైం అంతే కదా సో సేమ్ టైంలో అది హ్యూమన్ కన్నా ఫాస్ట్ గా చేస్తుంది రైట్ టోల్ ప్లాజా కానీ ఎనీథింగ్ హ్యూమన్ కన్నా ఫాస్ట్ గా చేస్తుంది అనమాట దట్ ఈస్ అ సేవింగ్ ద టైం సో వితౌట్ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేయటం ఉంటాయి సో ఈ రెండు మనకి మోర్ మేజర్ బెనిఫిట్స్ అన్నమాట దీస్ టూ ఆర్ ద వెరీ మేజర్ బెనిఫిట్స్ అందుకని మీరు చూస్తే సో మనం ఒక్కసారి హ్యూమన్ లైఫ్ ని చూస్తే సో స్టార్టింగ్ నుంచి హ్యూమన్ ఎవాల్యుయేషన్ ఒకసారి గమనించండి ఏమవుతుంది సో ఒక్కొక్కటి కొత్తది కనిపెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఒకదానికొకటి కొత్తది న్యూ థింగ్ ఇన్నోవేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు మన మనిషికి సో అంతకుముందర ఈవెన్ ట్రావెలింగ్కి వస్తే ప్లస్ ఒక ట్రాన్స్పోర్టేషన్కి వస్తే సో ఎంతో ఎడ్ల బండి ఉండేది లేకపోతే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళడానికి నడిచి వెళ్ళేవాళ్ళు సో చిన్నగా బండ్లు కనిపెట్టారు తర్వాత సైకిళ్ళు కనిపెట్టారు తర్వాత టూ వీలర్స్ కనిపెట్టారు రైట్ సో ఇట్లా సో చేస్తున్నారు సో వీటన్నిటిని చూసుకుంటే ఎందుకు ఫ్లైట్ లో ఇప్పుడు సపోజ్ ఒక బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే ట్రైన్ లో కూడా వెళ్ళొచ్చు సో ట్రైన్ లో కన్నా ఫ్లైట్ లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎందుకు కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఫ్లైట్ హ్యూమన్ టైం ని మనకి సేవ్ చేసింది అంతే కదా సో ఈ భూమి మీద మనం జస్ట్ హ్యూమన్ యొక్క టైం చాలా తక్కువ కాబట్టి ఆ టైం సేవ్ చేయడానికి రకరకాల ఇన్నోవేషన్స్ చేస్తూ ఉంటారు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్నోవేషన్స్ టు సేవ్ హ్యూమన్ టైం అంతే కదా సో స్విగ్గీ ఉంది ఎందుకు ఒక పర్సన్ ఎవరైతే కస్టమర్ ఉంటాడో ఇంట్లో నుంచి రెడీ అయ్యి బయటికి వెళ్ళి హోటల్కి వెళ్ళి ఓకే అక్కడ ఆర్డర్ చెప్పి అక్కడ ఎంతో మంది జనం ఉంటే అక్కడ వెయిట్ చేసి బిల్లు కట్టి తీసుకురాకుండా ఈ స్విగ్గీ జొమాటో ఇవన్నీ ఎందుకు ఫేమస్ అయిపోయినాయి బికాస్ దీస్ టూల్స్ ఆర్ సేవింగ్ ఏ హ్యూమన్స్ టైం ఓకే ఆ డెలివరీ ఆర్డర్ వచ్చే లోపల వీళ్ళు వేరే వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటారు అండర్స్టాండ్ సో అలానే ఓకే సో వాషింగ్ మిషన్స్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా కానీ సో ఇట్ ఈస్ ద మెయిన్ టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఏ ఇన్నోవేషన్ అయినా కానీ మీరు చూసుకుంటే అక్కడ టైం అనేది ఇన్వాల్వ్ అవుతుంది అనమాట సో ఇఫ్ యూ సేవ్ లాట్ ఆఫ్ టైమ్ ఆఫ్ ద హ్యూమన్స్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇన్నోవేషన్ బిజినెస్ మోడల్ అన్నమాట ఓకే సో వితౌట్ హ్యూమన్ సో మనం లేకుండా జరిగిపోతుంది సో ఎవ్రీథింగ్ ఇప్పుడు కొన్ని ప్రతి ఒక్కటి ఫోన్ లో కాంటాక్ట్ చేసేస్తే ఆటోమేటిక్ గా పేమెంట్స్ వేస్తున్నాము అండ్ ఆల్సో వర్క్ కూడా జరిగిపోతుంది దట్ ఇస్ ఆల్సో వితౌట్ హ్యూమన్ అనమాట ఎన్నో మిషన్స్ వితౌట్ హ్యూమన్ సో బ్యాంక్ లోకి వెళ్ళి ఒక మనిషి చూసి వెరిఫై చేసి డబ్బులు ఇచ్చేది ఎక్కడుంది ఏటీఎం మిషన్స్ ఎట్లా ఉన్నాయి ఓకే ఏటీఎం మిషన్స్ రోజుకి ఎంతో మందికి మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు మనీ ఇస్తున్నాయి ఈవెన్ ఒకసారి ఆలోచిస్తే మనం రోజు ఏదో అంటే ఆ, అలవాటు పడిపోయి చేస్తున్నా కానీ చాలా పనులు సో మనం ఒకసారి క్లియర్ గా అర్థం చేసుకుంటే ఒక మెసేజ్ పంపించినంత ఈజీగా మనీని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము విత్ ఫోన్ పే గూగుల్ పే అంటే సో టెక్నాలజీ అంతగా యా సో ఇట్ సేవ్స్ లాట్ ఆఫ్ టైం ఇంకా మనీని ఒక పర్సన్ నుంచి ఇంకో అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎంతో టైం తీసుకునేది ఇప్పుడు జస్ట్ ఒక జస్ట్ సెకండ్ లో అయిపోతుంది అన్నమాట ఒక టెక్స్ట్ మెసేజ్ పంపిస్తే ఎట్లా ఉంటుందో అట్లా అయిపోతుంది సో ఇన్నోవేషన్స్ అన్ని రావడానికి కారణం ఏంటంటే హ్యూమన్ కి బదులుగా మిషన్స్ వర్క్ చేస్తాయా ఓకే
ఎనీ డొమైన్స్ ఒకసారి చూసుకోండి. సో మన చుట్టుపక్కల ఉన్న ఏ డొమైన్స్ అనేది చూసుకోండి. డొమైన్స్ అంటే ఏంటి? ఎడ్యుకేషనల్ డొమైన్ లో ఆటోమేషన్ జరిగింది. అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ డొమైన్ లో ఏముంది? ఏ వాట్ ఇట్ సేవ్స్ లో ఆన్లైన్ క్లాసెస్ వచ్చినాయి, ఆన్లైన్ టీచింగ్స్ వచ్చినాయి. సో హెల్త్ కేర్ లో జరిగినాయి ఆటోమేషన్స్. హెల్త్ కేర్ లో ప్రీవియస్ గా ఎలా ఉంది, ఇప్పుడంతా సిస్టమేటిక్ గా అయిపోయింది కదా మొత్తం. ఓకే. సో హెల్త్ కేర్ లో అండ్ ఆల్సో మెడికల్ ఇండస్ట్రీస్ లో న్యూ టెక్నాలజీ, అంటే టెక్నాలజీ ఇంత ఇంప్రూవ్ అయిపోయింది వితౌట్ హ్యూమన్, అండ్ ఇట్ సేవ్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ గివ్ ద బెటర్ లైఫ్ స్టైల్. ఓకే. సో ఇక్కడ కమ్ టు ద ఆర్పిఏ. సో ఆర్పిఏ అంటే ప్రాసెస్. ఏ ప్రాసెస్ అయినా ఇవి మనం ఇప్పటిదాకా చూసిందంతా బయట అనమాట. ఒకసారి లోపల విత్ సిస్టమ్ కంప్యూటర్ ఎక్కడెక్కడ వాడుతూ ఉంటారు ఒకసారి టైప్ చేయండి. కంప్యూటర్ ఎక్కడెక్కడ వాడుతూ ఉంటారు ప్రపంచంలో? జస్ట్ మీకు మీకు తెలిసిన ఏదైనా కానీ ఎనీథింగ్ యూ కెన్ టైప్. ఓకే. మెడికల్ షాప్ లో యూజ్ చేస్తారు కంప్యూటర్ నీకు. ఎనీథింగ్ జస్ట్ టైప్. ఓకే. హాస్పిటల్స్ మీరు టైప్ చేసి ఇక్కడ టైప్ చేస్తాం. హాస్పిటల్స్, ఇంకా స్కూల్స్. ఓకే. బ్యాంక్స్, సేమ్ కాపీ పేస్ట్ చేస్తాం. హాస్పిటల్స్, స్కూల్స్. అంతకుముందు ఇవన్నీ ఉన్నాయా? బ్యాంక్స్ లో కూడా లాంగ్ బ్యాక్ తీసుకుంటే, లాంగ్ బ్యాక్ ఓన్లీ పేపర్ వర్కే ఉంది. రైల్వే స్టేషన్స్, రైట్? రైల్వే స్టేషన్ లో టికెట్ బుక్ చేయడానికి. ఓకేనా? సో ఇట్లా నాట్ ఓన్లీ దిస్ వన్. సో మెడికల్ అండ్ ఫార్మా ఇండస్ట్రీస్ లో కానీ, లేకపోతే అగ్రికల్చర్ లో కానీ, రైట్? సో ఎక్కడ చూసినా కానీ కంప్యూటర్స్ అనేవి వాడుతూ ఉంటారు. ఓకే. షాపింగ్ మాల్స్ లో బిల్లింగ్ సిస్టమ్స్ కంప్యూటర్స్ వాడుతూ ఉంటారు. లేకపోతే రెస్టారెంట్స్ లో. ఓకే. ఇవన్నీ మీరు టైప్ చేసి ఇంకేమైనా టైప్ చేస్తారా? ఇంకేమైనా టైప్ చేస్తారా? టైప్ చేయండి ఏదన్నా, ఇంకో అన్నట్టు టైప్ చేయండి. ఇవి వీటిల్లో కంప్యూటర్స్ వాడతారు. ఓకే. సో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. ఇక్కడ you mean real-time use cases where RPA fits in these in the below domains. చూద్దాం. ఓకే. సో హాస్పిటల్స్ లో హాస్పిటల్స్ లో ఏమేమి ఆటోమేట్ చేయొచ్చు? ఓకే. అంటే ఏ ప్రాసెస్ ఆటోమేట్ చేయొచ్చు? ఫస్ట్ మీరు క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది అంటే ప్రాసెస్ అంటే మనం చేసే ఒక పనిని. ఇప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ ఉందనుకోండి. అడ్మిషన్ అంటే స్కూల్ అడ్మిషన్స్ ఉంటాయి. దట్ ఈస్ అవర్ ప్రాసెస్. ఓకే. దాని టోటల్ పేరుని ఏమంటారు? ప్రాసెస్ అంటారు. లోన్ అప్లై చేయాలి. ఒక లోన్ అప్లికేషన్ ఇస్ ప్రాసెస్. అంటే దాంట్లో మల్టిపుల్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇది ఆ, మీ డీటెయిల్స్ ఇవ్వటము, వెరిఫికేషన్, అప్రూవల్, రకరకాలు ఉంటాయి. కానీ ఏంటంటే ఓవరాల్ గా మనం ఏం చేస్తున్నాము? అడ్మిషన్ ప్రాసెస్, లేకపోతే ట్రావెలింగ్, బుకింగ్ ప్రాసెస్, రైట్? సో ఇట్లా ప్రాసెస్ ని తెలుసుకోవాలి. సో ఏమేమి ప్రాసెస్, లిస్ట్ ద ప్రాసెస్ అన్నాం కదా. చూద్దాం. పేషెంట్ అపాయింట్మెంట్ షెడ్యూల్. ఓకే. అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు? వాట్ దే విల్ డూ? సో అపాయింట్మెంట్ చేయడానికి, అపాయింట్మెంట్ అంటే యా దే విల్ డూ లైక్ ఏ ఒక వెబ్సైట్ లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత ఏ రోజు డేట్ సెలెక్ట్ చేస్తారు. డేట్ సెలెక్ట్ చేసిన తర్వాత సో పేషెంట్ డీటెయిల్స్ ఇచ్చి అపాయింట్మెంట్. సో ఇన్సూరెన్స్ డొమైన్, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి. సో హాస్పిటల్కి వెళ్ళగానే ఇన్సూరెన్స్ అడుగుతారు. సో ఇన్సూరెన్స్ నెంబర్ ఏంటి, ఆ మెంబర్ ఐడి ఏంటి, ఏ వెండర్ నుంచి వచ్చారు ఇన్సూరెన్స్. ఓకే. అవన్నీ ఆటోమేట్ చేయొచ్చు అనమాట. సో అంటే దిస్ ఇస్ అ ప్రాసెస్. పేషెంట్ అడ్మిషన్, డిశ్చార్జ్ ప్రాసెస్. డిశ్చార్జ్ అంటే డిశ్చార్జ్ సమరీ ఇవ్వటము, ఇవన్నీ చాలా ఉంటుంది. ఓకే. ఒకసారి స్కూల్స్కి వెళ్ళడం. ఓకే. ఫీజ్ రిమైండర్స్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫీజు పే చేయలేదనుకోండి. ఓకే. అంటే మన చుట్టూ ఎన్నో రకాల యూస్ కేసెస్ జరుగుతున్నాయి. ఎన్నో రకాల ప్రాసెస్లు నడుస్తున్నాయి అన్నమాట మన రోజువారీ థింగ్స్ లో. ఓకే. సో సపోజ్ ఫీజు పే చేయలేదు, ఫస్ట్ రిమైండర్ పంపించడము. ఓకే. నార్మల్ గా వాళ్ళు ఏం చేస్తారు? స్కూల్ వాళ్ళు, కొంతమంది కొన్ని స్కూల్స్ వాళ్ళు అందరికీ కామన్ గా మెసేజ్ పంపిస్తారు. ఓకే. కట్టిన వాళ్ళకి కూడా పంపిస్తూ ఉంటారు. అలా కాకుండా ఓన్లీ ఒక ఆటోమేషన్ బాట్ పెట్టేసి, ఓకే, ఓన్లీ ఏదైతే కట్టలేదో వాళ్ళ పేరెంట్స్ మాత్రమే ఎంత కట్టాలి, ఎంత డ్యూ ఉంది, ఆ డ్యూ క్యాలిక్యులేట్ చేసి ఏ రోజు లోపల కట్టాలి. ఓకే. సో ఇలాగా. సో స్కూల్ అడ్మిషన్ స్టూడెంట్ అడ్మిషన్ ప్రాసెస్, అటెండెన్స్ మేనేజ్మెంట్. అటెండెన్స్ వేసినప్పుడు ఎప్పుడైతే స్టూడెంట్ రాలేదో వెంటనే వాళ్ళకి ఎస్ఎంఎస్ మెయిల్ వెళ్ళేటట్టు చేసుకోవచ్చు. సో బ్యాంక్ సిస్టమ్ లో లోన్ ప్రాసెస్, రైట్? సో ఏటీఎం రికన్సిలేషన్. అంటే రికన్సిలేషన్ అంటే
స్లిప్స్ అండ్ ఆల్సో ఆల్రెడీ ఉన్నాయి వెరిఫికేషన్ చేసేసి కంపేర్ చేసి విత్డ్రాయల్ అవన్నీ కంపేర్ చేయడం. రైల్వేలో పిఎన్ఆర్ స్టేటస్, నోటిఫికేషన్ స్టేటస్, అంటే పిఎన్ఆర్ స్టేటస్ చూసుకొని ఆటోమేటిక్గా నోటిఫై అయ్యేది వెయిటింగ్ లిస్ట్ నుంచి నార్మల్గా వచ్చిన తర్వాత. ఓకే. రకరకాల షాపింగ్ మాల్స్ లో ఏముంటుంది. సో కంప్లైంట్ ట్రాకింగ్ సిస్టమ్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇలా ఇవన్నీ ఏంటి. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ప్రాసెస్. కొన్ని మాత్రమే మనం మెన్షన్ చేసాం. ఓకే, సో దీంట్లో కానీ సో ఇంకా డీటెయిల్ గా ఇవ్వమంటే సో మల్టిపుల్ ఇప్పుడు ఆన్లైన్ ఆర్డరింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో టేబుల్ రిజర్వేషన్ ఇక్కడ నుంచే చేసుకునేటట్టు ఇంటి దగ్గర నుంచే. ఓకే, సో ఇలాగా. సో ఓకే, సో డైలీ సేల్స్ రిపోర్ట్ ఎంత వచ్చింది, ఎంతమంది కస్టమర్స్ వచ్చారు, సో ఎంత సేల్ అయింది, ఇవన్నీ దిస్ ఆల్ ద థింగ్స్ ఆర్ ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్ ని మనం ఆటోమేషన్ అంటే దట్స్ కాల్డ్ వితౌట్ హ్యూమన్. ఆటోమేషన్ అంటే ఏంటి? ఆటోమేషన్ అంటే ఇందాక ఫస్ట్ చూసుకున్నాం కదా, వితౌట్ హ్యూమన్, హ్యూమన్ లేకుండా ఏదైతే జరుగుతుందో దాన్ని ఆటోమేషన్ అంటాము. సో తర్వాత రోబోటిక్ అంటే ఏంటంటే, సో బేసిక్ గా రోబోటిక్ అంటే ఇట్ ఈస్ మిమికింగ్ ద హ్యూమన్ యాక్షన్స్, అంతవరకే. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్న ప్రతి ఒక్కటి ఏదైనా ప్రాసెస్ లో దీస్ ఆర్ ఆల్ సిస్టమ్ రిలేటెడ్ ప్రాసెస్ అనమాట. సిస్టమ్ రిలేటెడ్ ప్రాసెస్. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సో give me detailed step by step like a click, login, type for each and every use case. చూద్దాం ఒకసారి. యా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వీల్ స్టెప్ బై స్టెప్ ఒక సింగిల్ ప్రాసెస్ లో ఏముంటుంది, స్టెప్ బై స్టెప్ స్టెప్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ ఏదన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మంచిది ఏదన్నా రెగ్యులర్ గా రిపోర్ట్ కార్డ్ ప్రాసెస్ ఉందనుకోండి. ఓకే, ఏంటిది? రిపోర్ట్ కార్డ్ జనరేషన్. అంటే రిపోర్ట్ కార్డ్ జనరేట్ చేయాలి ఆటోమేటిక్ గా. స్టూడెంట్స్ కి నార్మల్ గా మాన్యువల్ గా జనరేట్ చేస్తారు వాళ్ళు. ఏంటి, రిపోర్ట్ కార్డ్ మాన్యువల్ గా ఆ మార్క్స్ అన్ని ఫీడ్ చేసి జనరేట్ చేయడం అనేది ఇట్స్ అ టీడీఎస్ టాస్క్. అంటే ఒక ఒక టీడీఎస్ టాస్క్ అంటే సో ఇట్స్ అ మండైన్ టాస్క్ అంటా ఉంటారు. అంటే టోటల్ గా ఏంటంటే ఇది ఒక అదే అదే సేమ్ రిపీటెడ్ గా బేసిక్ గా రిపీటెడ్ గా. ఓకే, రిపీటెడ్ గా చేసే పనులన్నింటినీ ఓకే మనం సపోజ్ ఈ లాగిన్ అవటము, యూజర్ నేమ్ టైప్ చేయటము, పాస్వర్డ్ టైప్ చేయటము, ఇక్కడ క్లిక్ చేయటము, సబ్మిట్ బటన్. తర్వాత ఏం చేయాలి, ఎక్సెల్ నుంచి డేటాను తెచ్చుకోవటము. ఓకే, ఒక్కొక్క స్టూడెంట్ యొక్క రికార్డ్స్, నేమ్, రోల్ నంబరు, సబ్జెక్టు, మార్క్స్ అన్ని ఫిల్ చేయటం వెబ్సైట్ లో. ఓకే, తర్వాత సంథింగ్ లైక్ సో అప్లికేషన్ ఓపెన్ చేయటము, వర్డ్ లో అవన్నీ తెచ్చుకొని వర్డ్ లో అప్లికేషన్ ఓపెన్ చేయటం. సో ఇలా ఒక్కొక్కటి మళ్ళీ పీడిఎఫ్ జనరేట్ చేయటము. ఓకే, దాన్ని ఈమెయిల్ సెండ్ చేయటం. అంటే రిపోర్ట్ కార్డ్ ని పేరెంట్స్ కి సెండ్ చేయటం అన్నమాట ఈమెయిల్. బట్ పీడిఎఫ్ ఉంటుందా? ఉండదు. వాళ్ళ దగ్గర ఎక్సెల్ లో లాట్ ఆఫ్ డేటా, అంటే ఎక్సెల్ లో ప్రతి ఒక్క స్టూడెంట్, వాళ్ళ క్లాసు, వాళ్ళ గ్రేడ్స్, ఈచ్ మార్క్స్ లిస్ట్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ ద ఎక్సెల్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఒక పర్సన్ చేయాలన్నమాట ఈ స్టెప్స్ అన్ని. ఎవరు చేయాలి? ఒక పర్సన్ కూర్చొని హీ హ్యాస్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైం. ఓకే, 1 డే తీసుకుంటాడా, 2 days తీసుకుంటాడా, సిస్టమ్ దగ్గర కూర్చొని చేస్తుంటాడు. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ నుంచి తెచ్చుకోవాలనుకోండి. ఎక్సెల్ నుంచి తెచ్చుకోవాలి, మార్క్స్ డాట్ ఎక్సెల్ అనేది ఒక దాని నుంచి తెచ్చుకోవాలి. దీంట్లో ఒక పర్సన్ కి ఏదైతే చేశాడో, అంటే ఒక స్టూడెంట్ కి ఏదైతే స్టెప్స్ ఫాలో అయ్యాడో, ఐ మీన్ నేమ్ ఎంటర్ చేయడం, మార్క్స్ ఎంటర్ చేయడం, ఓకే, క్లాస్ ఎంటర్ చేయడం, ఓకే, సో గ్రేడ్ ఎంటర్ చేయడం అండ్ సబ్మిట్ చేసి దాని డీటెయిల్స్ తీసుకొచ్చి వర్డ్ లో టెంప్లెట్ లో పెట్టేసి దాన్ని పీడిఎఫ్ గా కన్వర్ట్ చేసి దాన్ని సెండ్ చేయడం మెయిల్ కి. ఓకే, ఒక స్టూడెంట్ కి చేసిందే అన్ని స్టూడెంట్స్ కి సిమిలర్ గా ఉంటుందా లేదా? ఎస్ ఆర్ నో? జస్ట్ టైప్ చేయండి చాట్ లో. సింగిల్ స్టూడెంట్ చేసిన టాస్కే రిపీటెడ్ గా చేయాల్సి వచ్చింది. ఓకే, ఒక 500 స్టూడెంట్స్ చేయాలనుకోండి, సేమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే సేమ్ సెట్ ఆఫ్ వర్క్స్ ఎన్నిసార్లు చేయాలి? 500 టైమ్స్ మాన్యువల్ గా చేయాలి. 500 టైమ్స్ మాన్యువల్ గా చేయాలన్నమాట. సేమ్ సేమ్ స్టెప్స్, వాల్యూస్ మారుతాయి అంతే. నేమ్ మారుద్ది, రోల్ నెంబర్ మారుద్ది, అంతేగాని ఆ టైప్ చేసే విధానం మారదు, టైప్ చేసే ఫీల్డ్ మారదు, క్లిక్ చేసే బటన్స్ మారదు. రైట్. సో ఇక్కడ టైం కన్స్యూమ్ తీసుకుంటున్నాం అనమాట. సో ఇట్లా ఏదైతే టైం కన్స్యూమ్ చేస్తుందో, మనం ఇందాక ఇప్పటి నుంచి తెలుసుకుని ఫస్ట్ ఏం తెలుసుకున్నాం, ఆటోమేషన్ తెలుసుకున్నాం. తర్వాత ఏదైతే బిజినెస్ ప్రాసెస్ లోనే తెలుసుకున్నాం. సో ఈ ప్రాసెస్ లో ఎవరైతే ఎందుకంటే మనం చాలా తక్కువ డొమైన్స్ చూసుకున్నాం. ఆ హెల్త్ కేర్ కానీ, సో ఎడ్యుకేషన్ కానీ, ఇంకా చాలా డొమైన్స్ ఉంటాయి. ఓకే, జస్ట్ మనం కనుక
if it's just list down all domains where we can use RPA UiPath, okay, or we can use or fit to the domain names, okay, domain names, okay. ఓకే. హెచ్ఆర్‌లో హెచ్ఆర్ ప్రాసెస్ ఉంటుంది కదా కంపెనీస్‌లో. హెచ్ఆర్‌లో పర్ఫెక్ట్‌గా ఫిట్ అయ్యిద్ది. ఆల్రెడీ చేస్తున్నారు కదా! రెజ్యూమ్ ఫిల్టర్ చేసుకోవటము, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకోవటము. ఓకే. సో, ఫైనాన్స్ డొమైన్, అడ్మినిస్ట్రేషన్ డొమైన్, రిక్రూట్మెంట్ డొమైన్. ఓకే. సో, కస్టమర్ సర్వీస్, సేల్స్ అండ్ మార్కెటింగ్, హెల్త్ కేర్. సో, ఇన్ని డొమైన్స్‌లో ప్రపంచంలో ఉన్న మన ఏ సెక్టార్ తీసుకున్నా గానీ ఆ సెక్టార్‌లో 99% ఫిట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కడైతే కంప్యూటర్ వాడతారో, ఓకే. ఎక్కడైతే కంప్యూటర్‌తో వర్క్ చేస్తున్నారో, ఓకే. సో హెల్త్ కేర్ లో చూడండి, మెడికల్ బిల్డింగ్, ఓకే, ఫార్మా రీసెర్చ్ ల్యాబ్స్ లో వాడతారు, ఓకే. ఎడ్యుకేషన్ లో, ఓకే, ఎడ్యుకేషన్ లో కాలేజెస్ లో, ఓకే, సర్టిఫికేషన్ జనరేషన్ లో ఉంటుంది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రీటైల్ ఇండస్ట్రీ, సో సూపర్ మార్కెట్స్ లో, షాపింగ్ లో, ఆన్లైన్ లో, ఓకే. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్, సప్లై చైన్ కంపెనీస్, ఓకే. గవర్నమెంట్ సెక్టర్స్ లో వాడుతూ ఉంటారు. ట్రావెల్స్ లో, ఓకే, ఎయిర్లైన్స్, రైల్వేలో, వీటన్నిటిలో వాడుతూ ఉంటారు, ఓకే. ఓకే. కన్స్ట్రక్షన్ బిజినెస్ వాళ్ళు, సో మీడియా, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాళ్ళు వీళ్ళు వాడతారు. ఐటీ అండ్ సాఫ్ట్వేర్ సెక్టర్ లో వాడతారు. టెలికామ్ లో, లీగల్లో సో ఈ లీగల్ డాక్యుమెంట్స్ జనరేట్ చేయడము, కేస్ మేనేజ్ చేయడము, okay. ఇలా చూడండి, సో మల్టిపుల్ థింగ్స్ అన్నమాట. మల్టిపుల్ థింగ్స్ వీ కెన్ యూజ్ ద ఆర్పిఎన్. టాప్ కంపెనీస్ ఏవేవి యువైపాత్ జాబ్స్ ఉన్నాయి అని చెప్పి చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో ప్రతి ఒక్కటి, ఓకే. సో ఏ కంపెనీస్ అసెంచర్ లో ఉన్నాయి, సో డెలైట్ లో, ఓకే, గ్లోబల్ కంపెనీస్ అనమాట. సో రోల్స్ ఏమేమి ఉన్నాయి, సో మనకి రోల్స్ చూసుకుంటే, సో ఇఫ్ యు సీ ద ఆర్పిఏ రోల్స్, ఓకే. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చూసుకుందాం. సో ఏదైనా ప్రాసెస్ ని వితౌట్ హ్యూమన్, రోబోటిక్స్ అంటే ఫిజికల్ రోబోట్స్ కాదు, గుర్తుంచుకోవాలి మనం. ఫిజికల్ గా వైర్స్ ఉండి, ఆ, ఏదో మోటార్స్ ఉండి, ఓకే, రోబోట్స్ కాదు, ఓకే. సో ఇట్ ఇస్ అ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్. అంటే సిస్టమ్ లోనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, అది మన హ్యూమన్ ఎట్లా చేస్తుందో అలా చేస్తుంది అనమాట. అది టైప్ చేయటము, ఓకే, టైప్ చేయటము, సో మ్యానిపులేట్ చేయటము, ఓకే, లేకపోతే కాపీ పేస్ట్ చేయటము, ఏదైనా కానీ హ్యూమన్ ఏం చేస్తున్నాడో అది, ఓకేనా. సో ఇది, సో దీంట్లో మనకి ఆర్పి అనేది, ఆర్పిలో మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి అనమాట. ఆ టూల్స్ గురించి చూసుకుందాం. సో సపోజ్ రోల్స్, ఆర్పిఏ రోల్స్ ఏమున్నాయంటే, ఆర్పిఏ రోల్స్ మనం చూసుకుంటే చూసాం కదా. ఆర్పిఏ డెవలపర్, ఆర్పిఏ డెవలపర్, లీడ్ ఆర్కిటెక్ట్, ఓకేనా. సో ఆర్పిఏ డెవలపర్ కనిపిస్తుందా మీకు? ఆర్పి డెవలపర్ రోల్ ఉంటుంది, ఆర్పి లీడ్ రోల్ ఉంటుంది, ఆర్కిటెక్ట్ రోల్ ఉంటుంది. కన్సల్టెంట్ అంటారు, ఆర్పి కన్సల్టెంట్ అంటారు, ఆర్పి అనలిస్ట్ ఉంటారు, ఆర్పి టెస్టర్ ఉంటారు, ఆర్పి ఎస్ఎంఈ ఉంటారు, ఆర్పి చూసారా, ఆర్పి బిజినెస్ అనలిస్ట్ ఉంటారు, సిఓఈ టీమ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ టీమ్ ఉంటారు అన్నమాట. సో ఆర్పి ఇట్లా రకరకాల రోల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వీటన్నిటిలో మనం చెప్పే రోల్ ఏంటంటే ఆర్పిఏ డెవలపర్, ఓకే. సో ఆర్పిఏ డెవలపర్ ఇస్ కీ రోల్. ఎవరైతే డెవలప్ చేస్తున్నారో, ఈ రోబోట్స్ ఎవరైతే డెవలప్ చేస్తున్నారో వాళ్ళే ఆర్పిఏ డెవలపర్స్, ఎవరైతే బిల్డ్ చేస్తున్నారో. సో మిగతాదంతా ఇంకా లీడ్, ఆర్కిటెక్ట్ ఇవన్నీ డిజైన్ చేసేది అనమాట. సో మనం ఈ ఏదైతే 60 డేస్, సో లేకపోతే మోర్ దాన్ 60 డేస్ నేర్చుకోబోతున్నామో అది ఆర్పిఏ డెవలపర్ రోల్కి. సో చూస్తే మీకు కంపెనీస్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. సో ఈ కంపెనీస్ అన్ని, ఈ కంపెనీసే కాదు, ఇంకా చాలా కంపెనీస్, ఓకే. సో చాలా కంపెనీస్ ఆర్పిఏ అనేది వాడుతూ ఉంటారు. సో these are all the companies RPA tools like a UiPath, their operations and sometimes build the internal automation teams. Okay. So ఇవన్నీ అడోబీ కానీ, హెచ్పి కానీ, ఓకే, పెప్సికో కానీ, ఓకే, బ్యాంకింగ్ సెక్టర్ లో మల్టిపుల్ బ్యాంక్స్ ఆర్ యూజింగ్, అంటే ఇవన్నీ వీటన్నిటిలో జాబ్స్ ఉన్నాయి అనమాట. సో వీటన్నిటిలో యూఐపాత్ డెవలపర్స్ ఉన్నారు. సో దే హ్యావ్ ఎ రిక్వైర్మెంట్ ఫర్ ద ఆర్పిఏ, ఓకే. గాట్ ఇట్. సో ఇలా చూసుకుంటూ పోతే, సో వీ హ్యావ్ ఎ మెనీ మోర్
థింగ్స్ ఇక్కడ జాబ్ రోల్స్ ఇచ్చారు. యువైపాత్ ఆర్పిఏ డెవలపర్, ఆర్పిఏ అనలిస్ట్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్. సో ఇనిషియల్ గా ఆర్పిఏ డెవలపర్ అవుతారు. తర్వాత కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఆర్పిఏ లీడ్ అవుతారు. ఆర్పిఏ లీడ్ అయిపోయిన తర్వాత ఆర్పిఏ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అవుతారు. సో జనరల్ గా ఈ బిజినెస్ అనలిస్ట్ ఇవన్నీ ఏంటంటే, సో ఆర్పిఏ బిజినెస్ అనలిస్ట్, సో పూర్తిగా టెక్నికల్ సంబంధించిన వాళ్ళు కాదు వీళ్ళు. జస్ట్ క్లయింట్ తో మాట్లాడి రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసి, సో దాన్ని ఆర్పిఏ ఆర్కిటెక్ట్ తో డిస్కస్ చేసి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసేవాళ్ళం అనమాట. ఓకే. సో సో ఇప్పుడు మనము ఆర్పిఏ అంటే ఏందో చూసుకుందాం. ఓకే. సో అర్థమైందా మీకు ఆర్పిఏ అంటే? ఆర్పిఏ ఈజ్ ఎ మెథడాలజీ. ఓకే. వితౌట్ హ్యూమన్, వాళ్ళు మనుషులు చేసే ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అది ఆటోమేట్ చేయడం ఆర్పిఏ అంటారు. వీటిలో మనం టూల్స్ టూల్స్ చూసుకుంటే ఒకసారి, లిస్ట్ ఆల్ ఆర్పిఏ టూల్స్ which are available in market, and the means of rank top to bottom. One is the best first. ఓకే. సో ఫస్ట్ అనగానే యుఐ పాత్ తీసుకొచ్చి పెట్టింది. ఓకే. మనమేమో యుఐ పాత్ అని మెన్షన్ చేయలేదు క్వరీలో, చూసారా? సో ర్యాంక్ ఇచ్చేసి అంటే అన్ని టూల్స్ ని డిస్ప్లే చెయ్యి, బట్ ర్యాంక్ ఫస్ట్ టాప్ టు బాటమ్ లాగా ఫస్ట్ తీసుకొచ్చి ఫస్ట్ లో పెట్టామని చెప్తే అది అనలైజ్ చేసి, ఓకే, యుఐపాత్ ఈజ్ అ ఫస్ట్ పొజిషన్. అందుకని ఎందుకు ఆర్పి టూల్స్ లో యుఐపాత్ నేర్చుకోవాలి మనం అంటే, మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి మనకు. ఆటోమేషన్ ఎనీవేర్ ఉంది, మైక్రోసాఫ్ట్ పవర్ ఆటోమేట్ ఉంది, మల్టిపుల్ టూల్స్ నేర్చుకుంటాం. బట్ మనం చెప్పేది యుఐపాత్. ఓకే. సో ఇక్కడ సో బెస్ట్ అండి, ఎంట్రీ అండ్ ఓకే. సో లార్జ్ కమ్యూనిటీ ఉంది, లో కోడ్ అనమాట. సో ఇవన్నీ యువైపాత్ ఎందుకు బెనిఫిట్ అంటే సంథింగ్ లైక్, సో వై వీ హ్యావ్ యువైపాత్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అని చెప్తే, సో విల్ సి. ఓకే. సో బట్ దిస్ ఆల్ ద టూల్స్ ఆర్ అవైలబుల్. ఓకే. ఇవన్నీ ఏంటి టూల్స్? మీరు ఒక మొబైల్ అన్నా అనుకోండి, మొబైల్ అంటే ఏంటి? ఆర్పిఏ, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ ని మొబైల్ అని కంపేర్ చేసుకోండి. ఓకే. సో మీ దగ్గర మొబైల్ ఉంది, ఆ కంపెనీ ఏం కంపెనీ అంటే సామ్సంగ్, ఒప్పోనో, ఎంఐఓ, ఓకే, ఐఫోనో, ఓకే, రెడ్మీనో, మల్టిపుల్ పేర్లు చెప్తారు కదా. సో ఆ పేర్లు ఏంటి? ఆ కంపెనీ పేర్లు. దే ఇంప్లిమెంటెడ్ ద మొబైల్. సో అలానే ఈ కంపెనీ పేర్లు ఏదైతే మీరు చూస్తున్నారో, పెగా ఆర్పిఏ కానీ, వర్క్ విజన్ కానీ, ఓకే, కొఫాక్స్ ఆర్పిఏ కానీ, ఇవన్నీ దీస్ ఆల్ డిఫరెంట్ కంపెనీస్ విచ్ దే ఇంప్లిమెంటెడ్ ద ఆర్పిఏ. వీటితో మనం ఆటోమేషన్ చేయొచ్చు, వీటన్నిటితో ఆటోమేషన్ చేయొచ్చు. ఓకే. సో మార్కెట్ లో మనం ఏది నేర్చుకోవాలనేది, సో విచ్ ఇస్ అ మార్కెట్ లో ఏదైతే లీడింగ్ గా ఉందో. ఓకే. సో వై UiPath is in the top. You it's okay. So benefits of the means of why of UiPath. ఓకే. యుఐపాత్ బెనిఫిట్స్ ఏంటంటే, సో బేసిక్ గా ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్ ప్లాట్ఫామ్, మొత్తం ప్రతి ఒక్కటి ఆటోమేషన్ లో సంబంధించిన మొత్తం ఎండ్ టు ఎండ్ దీనిలో ఉంటుంది. అండ్ ఆల్సో చూడండి, యూజర్ ఫ్రెండ్లీ ఆఫ్ లో కోడ్. ఓకే. సో అంటే యూజర్ ఫ్రెండ్లీ అంటే మనకు లో కోడ్ అంటే కోడ్ రాయవలేదన్నమాట మాక్సిమం పర్సెంటేజ్. అన్ని ఎవ్రీథింగ్ ఇస్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఎవ్రీథింగ్ ఇస్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో లార్జ్ కమ్యూనిటీ అండ్ సో లర్నింగ్ సపోర్ట్ అంటే, మనకి ఏదైనా మధ్యలో స్ట్రక్ అయితే గూగుల్లో వెతికితే మనకి లార్జ్ ఎంతో మంది వాడుతున్నారు కాబట్టి మనకి ఈజీగా మనకి యా వీ కెన్ గెట్ ద ఆన్సర్స్. ఓకే. పవర్ఫుల్ ఏ ఇంటిగ్రేషన్ కానీ, అటెండెడ్ ఆటోమేషన్ కానీ, సో మల్టిపుల్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఓకే. అండ్ ఆల్సో సో ఫ్రీ లైఫ్ టైమ్ యాక్సెస్ యుఐపాత్ కమ్యూనిటీ అనే ఒకటి ఉందన్నమాట. సో వాళ్ళే దాంట్లోనే టీచింగ్ చెప్తూ ఉంటారు. ఓకే. సో యుఐపాత్ కమ్యూనిటీ, సో అక్కడికి వెళ్ళి కూడా మనం ఫ్రీగా యుఐపాత్ కమ్యూనిటీలో నేర్చుకొని అక్కడ సర్టిఫికేట్స్ తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే. సో యా సో దెన్ సో యుఐపాత్ ఈస్ డిజైన్డ్ యాజ్ ఎ లో కోడ్ నో కోడ్ ప్లాట్ఫామ్. ఓకే. ఫస్ట్ మనకి యుఐపాత్ అనగా ఏం గుర్తు రావాలి? లో కోడ్ అంటే తక్కువ కోడ్, నో కోడ్ ప్లాట్ఫామ్.
సో బేసిక్, సో ఇక్కడ చూస్తే బేసిక్ ఎక్సెల్ ఈ ఆటోమేషన్స్ లో మనకి జస్ట్ 5 to 10% మాత్రమే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ద డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే. సో యుఐపాత్ ఎక్స్ దీంట్లో అయితే 0%. ఓకే. సో కొన్ని మోడర్న్ యాక్టివిటీస్ లో 0% అన్నమాట. సో స్టూడియో డెవలపర్ లో మనకి జస్ట్ 10 to 15% అవుట్ ఆఫ్ 100%. చెప్తుంది అవుట్ ఆఫ్ 100%. సో బేసిక్ గా సో బేసిక్ గా వాళ్ళు చెప్తుంది ఏంటంటే, సో 10 to 15% అంటే 90% మనకి కోడ్ అనేది ఉండదు అనమాట. ఓవరాల్ గా చెప్తుంది ఇది. ఓవరాల్ గా చెప్తుంది. సో ఇవన్నీ ఏంటంటే యూజ్ చేసే విధానాన్ని బట్టి ఎంత పర్సెంటేజ్ కోడ్ ఉండొచ్చు అని చెప్పేసి చెప్తుంది అన్నమాట. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఏమడిగాను నేను ఏమడిగాను, సో ఐ డోంట్ నో ఎనీ కోడింగ్ లాంగ్వేజ్. ఎందుకంటే యుఐపాత్కి వచ్చే వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే, ఆ, నేను గమనించాను. సో నేను టోటల్ గా ఒక 15 years నుంచి చేస్తున్నాను. అవుట్ ఆఫ్ 6 years నుంచి యుఐపాత్లో చేస్తున్నాను కదా. సో ఈ టెక్నాలజీలో సో నాకు తెలిసిన నా కొలీగ్స్ కానీ అయితే సో నేను చూసిన ఎంప్లాయీస్ కానీ వీళ్ళు చూసింది. సో చాలా మంది నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు అనమాట. నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు అన్నమాట. చూడండి. సో నేనేం అడిగినా, నాకు కోడింగ్ ఏం రాదు, నేను నేర్చుకొని జాబ్ గెట్టొచ్చు అని చెప్పి, అబ్సల్యూట్లీ ఎస్, యూ కెన్ లెర్న్ ద యూఐ పాత్ అండ్ గెట్ ద జాబ్. కేస్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నీడ్ టు నో ఎనీ కోడింగ్. ఇన్ ఫ్యాక్ట్ యూఐ పాత్ ఈస్ డిజైన్ టు యూజర్ ఫ్రెండ్లీ ఫర్ బోత్ నాన్ టెక్నికల్ అండ్ టెక్నికల్ యూజర్స్. అర్థమవుతుంది మీకు? సో నాన్ టెక్నికల్ టెక్నికల్ యూజర్స్ కి బిల్డ్ చేస్తుంది అన్నమాట. ఎవ్రీథింగ్ ఇస్ డ్రాగ్ అండ్ డ్రాప్. ప్రతిదీ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఒకసారి మీరు జస్ట్ చార్ట్ లో టైప్ చేయండి. సో మీరు అతనికి నేను యూఐ పాత్ ఓపెన్ చేస్తాను. ఒక చిన్న డెమో ఏదైనా చూద్దాము. యూఐ పాత్ స్టూడియో ఓపెన్ చేస్తాను. యాజ్ ఇట్ ఇస్ జస్ట్ డెమో క్లాస్ కాబట్టి జస్ట్ మీరు ఏంటంటే ఆ, ఏదైనా క్వశ్చన్స్ ఉంటే టైప్ చేయండి చాట్ లో. అండ్ ఆల్సో ఏదైనా సంథింగ్, సో మీరు ఏ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారో టైప్ చేయండి. ఐటీ అయితే ఐటీ, నాన్ ఐటీ అయితే నాన్ ఐటీ అని చెప్పేసి జస్ట్ మెన్షన్ చేయండి. సో ఇఫ్ యూర్ ఓకే. ఓకే. జస్ట్ ఐమ్ టేకింగ్ ద ప్రాసెస్ డెమో. లెట్ us see. సో ఇవన్నీ యా. ఓకే. సో ఐ విల్ టీచ్ ఇన్ దిస్ టూ మంత్స్ లో నేర్పిస్తాను. ప్రాబ్లం లేదు. జస్ట్ డెమో కోసం నేను ఓపెన్ చేశాను. ఒకసారి టైప్ చేయండి చార్ట్ లో. సో విచ్ బ్యాక్గ్రౌండ్, టీచింగ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారా? సో ఏం బ్యాక్గ్రౌండ్ లో అంటే ప్రస్తుతం ఏం బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు? జస్ట్ టైప్ చేయండి. సో వర్కింగ్ ఇన్ ఎస్ఏపి ఫైనాన్స్ మాన్యువల్ టెస్టింగ్. ఓకే, సూపర్. ఓకే. వర్కింగ్ ఇన్ ఎస్ఏపి మాన్యువల్ టెస్టింగ్ అంటే, సో ఇక్కడ చూడండి. సో ఏమేమి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో నేను ఇక్కడ టైప్ చేస్తాను. సో దాని గురించి చూద్దాం. స్టూడెంట్, ఎక్సలెంట్. స్టూడెంట్ అంటే జస్ట్ మెన్షన్ చేయండి. స్టూడెంట్ అయితే సో ఏంటి, బీటెక్ గా ఏ ఇయర్ లో ఉన్నారు ఏంటి అని మెన్షన్ చేస్తే ఇట్ విల్ బి ద క్లారిటీ. ఓకే. ఓకే. ఇంకేమైనా, సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి ఫైనాన్స్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు. సో అందుకనే సో డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీ నుంచి దీనికి షిఫ్ట్ అవుతున్నారు అన్నమాట చాలా మంది ఆర్పిఏకి. సో ఎందుకంటే ఆర్పిఏ హ్యాస్ ఏ డిమాండ్. ఓకే. సో అండ్ ఓకే, వర్కింగ్ యాజ్ ఏ ఈటీఎల్. ఓకే. ఈటీఎల్ టెస్ట్, extract transfer load tester, and degree completed. Okay. Degree completed. Healthcare domain లో healthcare domain, and working in investment banking domain. Okay. ఓకే. ఇంకా ఓకే. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఎనీ ఎనీ యూజీ ఎనీ యూజీ అనేది క్వాలిఫికేషన్ కావాలంటే ఖచ్చితంగా. ఎనీ యూజీ ఇస్ ద క్వాలిఫికేషన్. ఓకే. కెరియర్ గ్యాప్, కొంతమంది కెరియర్ గ్యాప్ ఉంటుంది. అంటే దట్స్ ఆ కెరియర్ గ్యాప్ ని కూడా యూఐ పాత్ నేర్చుకొని ఫిల్ చేసుకొని, సో సమ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు కొంతమంది. సో ఓకే. సో మనకి మెయిన్ ఏంటంటే స్కిల్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి, స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే. బాగా యూఐ పాత్ ని కనుక బాగా నేర్చుకొని సో ఎక్సలెంట్ గా మనం ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేస్తే, ఓకే, సో ఇట్లు కదా. యా. వెన్ ఇంటర్వ్యూస్ సాటిస్ఫైడ్, ఎప్పుడైతే ఈ క్యాండిడేట్ లోపలికి తీసుకొస్తే ప్రాజెక్ట్ చేయగలడు, వర్క్ చేయగలడు అంటే దే విల్ సెలెక్ట్. ఓకే.
సో మిగతా అన్ని యా సెకండరీ కిందకి వచ్చేస్తాయి అన్నమాట. ఎనీ యూజీ ఓకే, అంటే ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు అట్లా ట్రై చేయడం అంటే కొంచెం యా కష్టము. బట్ ఎనీ యూజీ అనేది మనకి మ్యాండేటరీ. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి సాలరీస్ చూసుకుంటే సో ఎట్లా ఉన్నాయి మనకి చూద్దాం. సో ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ, సో సాలరీస్ వచ్చేసరికి ఇట్స్ లైక్ సో జూనియర్ ఆర్పి డెవలపర్ జీరో టు కొన్ని కొన్ని జీరో ఎక్స్పీరియన్స్ కూడా ఉంటాయి అనమాట. లక్కీగా జీరో ఎక్స్పీరియన్స్ తగిలితే మనకి ఇంకా ఏం ఫేక్ అట్లా ఎక్స్పీరియన్స్ పెట్టుకోకుండా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఉంటాయి జీరో ఎక్స్పీరియన్స్ ఉంటాయి, వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి తీసుకుంటారు. ఇంకా మీకు నేర్చుకుని వస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఇండియాలో చూసుకుంటే మనకి 4 lakhs నుంచి 7.5 lakh దాకా ఉంది ఇది జూనియర్ ఆర్పి డెవలపర్కి. సో ఆర్పి డెవలపర్ 2 to 4 years ఎక్స్పీరియన్స్ అయితే సో ఇట్ ఈస్ యాక్చువల్లీ జనరల్గా చెప్తున్నారు. సో వీటికన్నా ఎక్కువ ఉంటుంది. సో వీటికన్నా ఎక్కువే సాలరీస్ ఉంటాయి అనమాట. సో 2 to 4 years ఎక్స్పీరియన్స్ 7 to 12. సో బేస్డ్ ఆన్ ద డిమాండ్ వాళ్ళు ఏం చేస్తారంటే సాలరీస్ ఆ టైంలో ఎక్కువ ఇస్తుంటారు. సో 12 to 18 lakhs per, సో 7 years ఎక్స్పీరియన్స్, 4 to 6 years, 6+ years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. ఓకే సో 18 నుంచి 25 lakhs ఉన్నాం. సో 25 lakhs నుంచి 35 lakhs ఇట్లాగా మనకి గోయింగ్ ఫార్వర్డ్ అట్లా అట్లా ఉంటాయి అనమాట. సో ఇండియాలో మనం చూసుకుంటే సో సాలరీస్ ఫర్ ద యూఐ పద్ డెవలపర్, యూఐ పద్ డెవలపర్స్. సో యా తర్వాత వాట్ ఇస్ ద క్వాలిఫికేషన్. సో లిస్ట్ డౌన్ లేటెస్ట్ జాబ్స్ ఆన్ యూఐ పాత్ ఆర్ తీయండి. యా లేటెస్ట్ జాబ్స్ యునైటెడ్ స్టేట్స్ లో అది ఆర్పి సీనియర్ ఆర్పి డెవలపర్ యూఐ పాత్ కి ఈ కంపెనీలో లొకేషన్ రిమోట్. ఓకే సో ఎంత ఉంది సాలరీ. సో దిస్ ఇస్ డాలర్స్ పర్ సంథింగ్ పర్ యానం. ఓకే ఓకే సో ఎంత ఇప్పుడు ఇదంతా. సో 1 crore 20 lakhs. ఇట్ ఇస్ యుఎస్, యుఎస్ లో ఉంది. సో యుఎస్ సో పర్ అవర్ లెక్క. సో లెట్ us ఆస్క్ ఇన్ ఇండియా, అంటే రిమోట్ లో కూడా చేసుకోవచ్చు. బట్ ఇన్ ఇండియా అని చెప్దాం. సో ఇండియాలో అయితే సో సంథింగ్ సో సాలరీ అప్ టు 15 lakhs per annum దాకా ఉందన్నమాట. రిమోట్ జాబ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్. రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్. ఎక్స్పీరియన్స్ ఎంత అడుగుతున్నారు, 3+. ఓకేనా, అదవుతుంది. సో ఎక్స్పీరియన్స్ 3+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ డెవలప్మెంట్ ఇన్ ద యూఐ పాత్ అండ్ సాలరీ ఇస్ 15 lakhs దాకా. సో అండ్ రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. సో ఇంకా రిమోట్ జాబ్. సో 1 lakh వీళ్ళు పర్ మంత్ పెట్టారన్నమాట. ఓకే పర్ మంత్ 1,60,000 దాకా. కొన్ని కొన్ని వాటిలో ఇవి మెన్షన్ చేయరు. సో ఓకే ఇంక్లూడ్ క్వాలిఫికేషన్ ఆల్సో చూసుకుంటే క్వాలిఫికేషన్. ఓకే సో బ్యాచిలర్స్, బ్యాచిలర్స్ అంటే ఎనీ యూజీ. ఓకే బిఎస్సి, బీకామ్, బి రైట్. దిస్ ఇన్ కంప్యూటర్స్ అని స్పెసిఫిక్ పీపుల్ కంప్యూటర్ సైన్స్ బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లో అయితే ఐటీ రిలేటెడ్ ఏదైనా చేస్తే అడుగుతున్నారు కొన్ని కొన్ని వాటిల్లో. సో కొన్ని కొన్ని వాటిల్లో యా సో మాక్సిమం కంప్యూటర్ సైన్స్ అని అడుగుతారు. కొంతమంది ఎనీ యూజీ అని అడుగుతారు. ఓకే సో కంప్యూటర్ సైన్స్ అని అడుగుతున్నారు ఇక్కడ కూడా. యా కంప్యూటర్ సైన్స్ ఐటీ. ఓకే there is a
ఓకే, సో ఎనీ బ్యాచులర్ డిగ్రీకి, ఓకేనా, ఆర్పిఏ ప్రాసెస్ అనలిస్ట్, సో 0 to ఇస్ అ ఫ్రెషర్ జాబ్, రిమోట్ హైబ్రిడ్ కూడా, ఎనీ బ్యాచులర్ డిగ్రీ నాన్ కంప్యూటర్స్ సో పాసిబుల్. ఓకే, ఓకే, 7 lakhs per. సో 0 to 1 years ఎక్స్పీరియన్స్, ప్రెషర్, ఆర్పిఏ సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్, అంటే దీంట్లో సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఆర్పిఏ వాళ్ళు, ఆర్పిఏ డెవలపర్స్ ఎప్పుడైతే బాట్స్ క్రియేట్ చేస్తారో, ఆ బాట్స్ రన్ అవుతున్నప్పుడు మనకి సపోర్ట్ టీమ్ కూడా ఉంటుంది అనమాట. సో దాంట్లో కూడా ఆర్పిఏ టెక్నాలజీ తెలిసిన వాళ్ళే ఉంటారు. సో బాట్ రన్ అవుతుందా, షెడ్యూల్ ప్రకారం రన్ అవుతుందా, ఓకే, సో అది ఫెయిల్ అయిందా లేదా, ఇవన్నీ తెలుసుకోవడానికి సపోర్ట్ పీపుల్. సో 0 to 1 year ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. ఓకే, దీంట్లో ఒక 5 lakhs per annum. చూడండి, ఎనీ బ్యాచులర్ డిగ్రీ కూడా ఉన్నాయన్నమాట. అంటే నేను చెప్తుంది అంటే, సో యూజువల్లీ యూజువల్లీ అంటే టెస్టింగ్ వాళ్ళు నేర్చుకోవడం చూస్తాను నేను కొంతమంది. సో ఓకే, సో బీపీఓ, కాల్ సెంటర్ వాళ్ళు, వాళ్ళు చేసేది, ఎందుకంటే వాళ్ళది కూడా, వాళ్ళ వర్క్ కూడా ఆటోమేట్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో ఓకేనా, సో వాళ్ళ వర్క్ కూడా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇస్ అ లిస్ట్ ఆఫ్ కామన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ విచ్ పీపుల్ యూజువల్లీ ఎంటర్ కదా ఆర్పీ ఫీల్డ్. ఓకే, సో నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో వాళ్ళ ఫీల్డ్ టోటల్ గా డిఫరెంట్ అనమాట. వాళ్ళు కోడింగ్ కాదు, కానీ ఏంటంటే డైరెక్ట్ గా ఈ యొక్క డెవలపర్ కి వెళ్ళిపోతారు అనమాట. సో వాళ్ళ డొమైన్ కూడా యూస్ అయింది అక్కడ, ఫైనాన్స్ డొమైన్. సో హెచ్ఆర్ నుంచి వచ్చిన వాళ్ళని చూసా కొంతమంది నేను. వాళ్ళ హెచ్ఆర్ లో రిక్రూటర్స్. సో వాళ్ళు డైరెక్ట్ గా చూసి ఆర్పీ నేర్చుకొని, సో షిఫ్ట్ అయిపోయారు అనమాట. సో ఈ పద్ధతిలో ఇప్పుడు మంచి పొజిషన్స్ లో ఉన్నారు. హెల్త్ కేర్ డొమైన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో ఫార్మా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో చూడండి, సో వై దే ఫిట్ ఇంజనీర్స్ యూజువల్లీ హ్యావ్ ద లాజికల్ థింకింగ్ స్కిల్స్ అండ్ ప్రాసెస్. సో ఎందుకంటే ఇవన్నీ మనకి ప్రాసెస్ అనలైజ్ చేయడం కానీ, సో బయట నాలెడ్జ్ కానీ, ఇవన్నీ. సో ఆర్పీ డెవలపర్ ఎస్పెషల్లీ ఇఫ్ దే గెయిన్ సమ్ బేసిక్ టెక్నికల్ ఎక్స్పోజర్. ఎంత డ్రాగ్ అండ్ డ్రాప్ మనకి చూస్తే, ఇప్పుడు ప్రతి ఒక్కటి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడం, ఇక్కడ ఆల్రెడీ యాక్టివిటీస్ ఉంటాయి, వీటన్నిటి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని, సో జస్ట్ సింపుల్ గా మనకి డ్రాగ్ అండ్ డ్రాప్ అట్లా చేసుకొని వాడుకోవటం అనమాట. డ్రాగ్ అండ్ డ్రాప్, సో ఇలా చేసి డిజైన్ చేయటం అంతే. ఓకేనా, సో గాట్ ఇట్. సో ఇట్లాగా ఆ, తర్వాత ఎక్కడ దాకా వచ్చాము. సో ట్రైనింగ్ అండ్ బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ ఉంది. సో వీళ్ళు ఎందుకు ఫిట్ అవుతారు? ఎందుకంటే బ్యాంకింగ్ డొమైన్స్ లో వాళ్ళకి ఆల్రెడీ బ్యాంకింగ్ సంబంధించిన నాలెడ్జ్ ఉంది కాబట్టి, ఆర్పిఐ చిన్నగా నేర్చుకొని లోపలికి వెళ్తే ఏంటంటే, సో బ్యాంక్ సంబంధించిన ప్రాజెక్ట్స్ లో బాగా ఫిట్ అవుతారు. సో ఇలాగా, సో నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ కామన్ ఆర్పిఐ రోల్స్. సో ఓకే, కామన్ ఆర్పిఐ ట్రైనింగ్ కానీ రకరకాలు ఉంటుంది. సో ఇక్కడ దాకా చూసుకున్నాం. సో లెట్ us see ఏదైనా సింపుల్ టాస్క్ ఏదైనా ట్రై చేద్దాము. ఆ, ఏం ట్రై చేద్దాం? సో లెట్ us see very simple solutions for real part. చూద్దాం, ఇది ఏమన్నా మంచిగా ఇస్తే చూద్దాం. ఇవన్నీ యా. Rename multiple files using the UI path. Okay, sending the email. So reading the data from the Excel to the show in the message box. So for example, ఒక ఎక్సెల్ ఉంది అనుకున్నాం. ఓకే, ఎక్సెల్. సో give me CSV test data, test data.
list all cities in the India with the population is second. సంథింగ్ ఏదన్నా అడిగాం. సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి మనం ఏం చేద్దామంటే సో సిఎస్సి ఫార్మాట్లో వస్తే ఓకే. సో ఇది ఒక సంథింగ్ సో డేటా ఇచ్చింది. సో ఈ డేటాని మనం ఏం చేద్దాం, సో జస్ట్ ఇమాజిన్ దిస్ డేటా ఈజ్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ ద సంథింగ్ ఒక నోట్ ప్యాడ్ లో ఆల్రెడీ సిఎస్విలో ఉంది అనుకున్నాం. సో దిస్ ఇస్ సిఎస్వి, దిస్ జస్ట్ సేవింగ్ ఇట్ సిఎస్వి అంటే కామా సపరేటెడ్ వాల్యూ సిటీ పాపులేషన్ డాట్ సిటీ డాట్ సిఎస్వి. ఓకేనా. సో నార్మల్గా సిటీ డాట్ సిఎస్వి. సో ఈ సిఎస్వి యూజ్ చేసుకొని సో ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ట్రాక్ట్ ద ఇన్ఫర్మేషన్, ఓకే, సపోజ్ ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేయమన్నారు. సో ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంది, సిటీస్ అని చెప్పేసి. సో ఇది మాన్యువల్ వర్క్. ఏం చేయాలి, మాన్యువల్గా ఏం చేయాలని ఫస్ట్ చూసుకున్నాం. ఓకే, మాన్యువల్గా ఏంటంటే ఫస్ట్ దీనికి వెళ్ళాలి. సో సిటీ నేమ్ తెచ్చుకోవాలి. సిటీ నేమ్ తెచ్చుకొని ఏం చేయాలి, సో దీంట్లోకి వెళ్ళి ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేయాలి. క్రియేట్ ఏ టెక్స్ట్ ఫైల్ విచ్ ఇస్ సంథింగ్ లైక్ ఏ ముంబై అనే టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేయాలి. ముంబై టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసి ఈ టెక్స్ట్ ఫైల్లో జస్ట్ పాపులేషన్, ఓకే, పాపులేషన్ అని చెప్పేసి సో ఆ పాపులేషన్ ఎంత ఉందో అంత టైప్ చేయాలి. సో ఇలాగా ప్రతి దానికి చేయాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టెక్స్ట్ సిటీకి చేయాలన్నమాట. సో ఈ సిటీస్ అనేది మారుతూ ఉంటాయి. సో ఇది బేసిక్ గా ఇదనమాట. ఈ టెక్స్ట్ ఫైల్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. నేమ్ ఆఫ్ ద టెక్స్ట్ ఫైల్ ఇస్ అ సిటీ నేమ్ అండ్ ఇన్సైడ్ ద టెక్స్ట్ ఇస్ అ పాపులేషన్ ఆఫ్ దట్ వన్. సో ఇప్పుడు ఎట్లాగా, సో ఇది వన్ బై వన్ చేయడానికి ఎంతసేపు పడుతుంది. సో అలా అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే సో లెట్ us see how we can automate this one. సారీ, ఒకసారి యుఐ పత్కి వెళ్ళాం. ఫస్ట్ ఏం చేసాము, సో సిఎస్సి అని టైప్ చేస్తాం. అంటే ఇప్పుడు చూస్తే మీకు ఈ యాక్టివిటీస్ ప్యానెల్లో మనం రోజు వారి అంటే చేసే కంప్యూటర్తో చేసే ప్రతి ఒక్క సింపుల్ టాస్క్ అనేది యాక్షన్ అనేది ఇక్కడ ఉంటుంది. సపోజ్ ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేయాలి, ఫోల్డర్ అన్నాను, మొత్తం ఫోల్డర్ సంబంధించి చూడండి, క్రియేట్ ఫోల్డర్, డిలీట్ ఫోల్డర్ ఎగ్జిస్ట్ ఉందా లేదా, ఫోల్డర్లో ఫైల్స్ లూప్ చేయాలా, అంటే ప్రతిదీ రెడీమేడ్గా అవైలబుల్ ఉంటాయి. మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం. అంటే సపోజ్ మెయిల్ అని అనుకోండి, మెయిల్ సెండ్ చేయడం. ఓకే, సపోజ్ చూడండి, సో డ్రాప్ మెయిల్, సర్చ్ మెయిల్, ఓకే, మల్టిపుల్ థింగ్స్, సో సెండ్ మెయిల్, రిప్లై మెయిల్, ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో పీడిఎఫ్ అని అనుకోండి, పీడిఎఫ్ తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు సో పీడిఎఫ్ తో రీడ్ పీడిఎఫ్, అప్లోడ్ పీడిఎఫ్, ఎక్స్ట్రాక్ట్ పీడిఎఫ్, స్ప్లిట్ పీడిఎఫ్, ఓకే, వర్డ్ అన్న ఎంఎస్ వర్డ్ తో ఇంటరాక్ట్ అవ్వాలి. ఓకే, వర్డ్ లో యాడ్ వర్డ్ చేయడం, ఓకే, సేవ్ వర్డ్, యాడ్ పిక్చర్, ప్రతి ఒక్క యాక్షన్, సింపుల్ యాక్షన్. సపోజ్ క్లిక్ చేయాలి, ఎక్కడన్నా క్లిక్ అన్నాం అనుకోండి, సో క్లిక్ చేయాలా, క్లిక్ ఎగ్జిస్ట్ ఉందా లేదా, ఇవన్నీ మనకి వచ్చేస్తాయి. టైప్ చేయాలంటే, పేస్ట్ చేయాలంటే. సపోజ్ ఈ యూస్ కేస్ కి మనం ఏం చేద్దామంటే సిఎస్సి అని టైప్ చేస్తున్నాం. సిఎస్సి ఫైల్ అంటే కామా సపరేట్ వాల్యూ. సో ఇక్కడ రీడ్ సిఎస్వి, దీని ఏం చేయొచ్చు, వేరే పాత్రలో ఎక్సెల్ యాక్టివిటీస్ ఉన్నాయి దీంట్లో. సో దీంట్లో మనకి సిఎస్విలో జస్ట్ రీడ్ సిఎస్వి అని చెప్తున్నాం. రీడ్ సిఎస్విని మనం మరి రీడ్ చేయాలి. ఓకే, సో దానికి సంబంధించిన డిపెండెన్సీస్ అన్ని యాడ్ చేసుకుంటాం అనమాట, అది ఆటోమేటిక్గా. సో ఫస్ట్ సిఎస్విని రీడ్ చేయాలి. ఏది, ఈ సిఎస్విని షిఫ్ట్ పట్టుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ కాపీ యాజ్ పాత్ అని ఉంటుంది, దాన్ని కాపీ చేస్తే మనకి ఈ అడ్రస్ దొరికింది మనకి. సో ఇది ఎప్పుడైతే డిపెండెన్సీ యాడ్ చేస్తుందో రీడ్ సిఎస్సి, ఆ సిఎస్సికి సంబంధించినవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో రీడ్ సిఎస్విలో వీ హ్యావ్ టు గివ్ ద పాత్. ఓకే, ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు, నేను పాత్ ఇస్తున్నాను డైరెక్ట్గా. ఓకేనా, సిఎస్వి పాత్ అడ్రస్ ఉన్నాయా లేదా స్విచ్ ఆన్ చేసుకోవటం, చేసుకొని దాని అవుట్పుట్, దాని యొక్క రీడ్ చేసిన తర్వాత ఒక అవుట్పుట్ వచ్చింది, దానికి ఒక వేరియబుల్ నేమ్ ఇస్తాం.
పిటిబిఎల్ సిటీస్ అని చెప్పేసి ఇవన్నీ నేను చెప్తాను రాబోయే రోజుల్లో. సో దీంట్లో ఏం చేస్తాను అంటే ఫర్ ఈచ్ రో ఇన్ ద డేటా టేబుల్. ఓకే, సో ఇది రీడ్ ఫ్రమ్ ద సోర్స్ అంది కదా, సో ఒకసారి ఫైల్ డైరెక్ట్లీ సెలెక్ట్ చేసుకుందాం. సో డెస్క్టాప్ లో ఉన్న సిటీసీఎస్. ఓకే. ఓకే, దీని యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో, దీని ప్రాపర్టీస్ లోకి వెళ్ళేసి దీని యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇచ్చేస్తాం. అంటే ప్రతి ఒక్క రికార్డుకి లూప్ చేయమని చెప్పేసి. సో ఎక్కడ క్రియేట్ చేయాలి? సో ఇక్కడ క్రియేట్ చేయాలి, ఈ ఫోల్డర్ లో క్రియేట్ చేయాలి. ఈ ఫోల్డర్ పాత్ అనేది మనకి ఇక్కడ. సో రైట్ టెక్స్ట్ ఫైల్ రైట్ చేయాలి కదా. అంటే ఏం చేయాలి? ప్రతి యాక్షన్ కి మనకి ఒక వీ హ్యావ్ ఏ సపరేట్ యాక్టివిటీ. ఓకే, ఇది మనకి వీ హ్యావ్ దిస్ వన్. ఓకే, అండ్ కరెంట్ రో ఆఫ్. ఓకే, కరెంట్ రో ఆఫ్ సిటీ. సో యాక్చువల్ గా దీంట్లో ఏముంది మనకి? దీంట్లో కాలం నేమ్ ఏముంది? సో సిటీస్ డాట్ సిఎస్సి ఇట్లా అయిపోయిందా? ఓకే. ఓకే, ఇక్కడ ఉంది కదా మొత్తం. సిటీ అనేది కాలం నేమ్ అనమాట, అందుకని ఆ సిటీ అనే కాలం నేమ్ ఇక్కడ ఇచ్చేసాను. నాట్ టు స్ట్రింగ్. ఒకవేళ ఏదైనా ఎర్రర్స్ వస్తున్నాయి అనుకోండి, సపోజ్ ఇక్కడ ఎర్రర్ వచ్చింది, ఏం చేయాలో తెలియదు. ఓకే, ఫిక్స్ అని ఉంది ఒకటి. ఫిక్స్ అనేది ఏమైపోతుంది మనకేం తెలియకపోతే, ఫిక్స్ అంటే ఆటోమేటిక్ గా అది కరెక్ట్ చేస్తుంది. ఓకే, ఏఐ అనమాట అది. సో ఏం చేయాలి? ఇక ఏం రాయాలంటే, సో పాపులేషన్. సో బేసిక్ గా మనకి ఇది వచ్చేసరికి సిటీ నేమ్ తో పాటు ప్లస్ డాట్ ఈఎక్స్టీ ఫైల్ కదా. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? పాపులేషన్. కరెంట్ రో ఆఫ్ పాపులేషన్. అంటే ఆ కాలం నేమ్ ఏదైతే ఆ కాలం నేమ్ ఉందో ఆ కాలం నేమ్ పెట్టేసి పాపులేషన్ పెట్టేస్తుంది. సో ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ ద పాపులేషన్ కోలన్ ఇట్లా ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా పాపులేషన్ వస్తుంది. నాట్ టు స్ట్రింగ్. ఇదేం తెలియకపోతే జస్ట్ మనం ఇక్కడ కొరీ రాసేస్తే. ఓకే, సో సపోజ్ ఇదంతా తెలియదు మనకి, టైప్ చేయొచ్చు ఇంగ్లీష్ లో, ప్రాంప్ట్ టైప్ చేయొచ్చు. ఓకే, సో అండ్ the text with the population colon actual population from row అని చెప్పేసి ఇస్తే ఆటోమేటిక్ గా అది ఎక్స్ప్రెషన్ రాస్తుంది. అంటే చూడండి, సో ఆటోమేటిక్ గా ఎక్స్ప్రెషన్ రాస్తుంది. ఇండెక్స్ అని చెప్పి ఐటమ్ డాట్ ఇండెక్స్ అని చెప్పి రాస్తుంది. సో మనం ఓన్ గా రాస్తే ఏంటంటే మనకి సో అది ఇచ్చేది కరెక్ట్ కాదో మనం చేస్తున్నాం. లేకపోతే ఏదైనా ఎర్రర్స్ ఉన్నా ఇట్ విల్ ఫిక్స్ ఆటోమేటికల్. సో జస్ట్ రన్ చేస్తే ఎప్పుడైతే రన్ చేస్తామో ఆటోమేటిక్ గా చూడండి ఇక్కడ ఈ ఈ ఫైల్స్ ఏదైతే ఉన్నాయో ఆ, ఈ ఫోల్డర్ లో రైట్ నౌ ఎంటీ ఉంది. నేను రన్ కొట్టాను, స్టూడియోలో రన్ కొట్టాను అనమాట. రన్ కొట్టగానే మీకు ఇక్కడ ఇంకో ఐకాన్, ఆ ఐకాన్ పక్కన ఇంకో ఐకాన్ కనిపిస్తుంది చూసారా, గ్రీన్ ఐకాన్. దిస్ ఇస్ కాల్డ్ రోబోట్. ఓకే, ఎంతసేపు రన్ అయింది? సెకండ్. సెకండ్ కన్నా ఇంకా తక్కువలో రన్ అయింది. మొత్తం ప్రతి ఒక్క టెక్స్ట్ ఫైల్ క్రియేట్ అయిందా లేదు? ఎంత టైం తీసుకుంది? హ్యూమన్ ఎంత టైం తీసుకుంటాడు? రోబోట్ ఎంత టైం తీసుకుంది? సో ఏది ఓపెన్ చేసినా కానీ పాపులేషన్ సేమ్. పాట్నా ఓపెన్ చేస్తే పాట్నా యొక్క పాపులేషన్. గాట్ ఇట్. సో లక్నో ఓపెన్ చేస్తే లక్నో యొక్క పాపులేషన్. ఓకేనా? సో ఇలాగా మనకి యూఐ పాత్ అనేది. సో ఇక్కడ ఏదైనా రాసామా మనం? కోడ్ ఏమన్నా పెద్ద 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఏం రాసామా, లేకపోతే 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఏం రాసామా? ఏం లేదు. ప్రతి దానికి రీడ్ చేయడానికి ఒక యాక్టివిటీ, లూప్ చేయడానికి ఒక యాక్టివిటీ, రైట్ చేయడానికి ఒక యాక్టివిటీ. ఓకే, సో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ అప్లికేషన్ బ్రౌజర్ ప్రతి దానికి తీసుకొని ఒక గూగుల్ ఓపెన్ చేయాలనుకోండి. గూగుల్ పేజ్ ఓపెన్ చేసి గూగుల్ పేజ్ ఓపెన్ చేసి సో సపోజ్ దీంట్లో మనం ఏం చేద్దామంటే, దీంట్లో ఏదైతే పాపులేషన్ ఉందో సపోజ్ దీంట్లో వెదర్ ఇన్ దట్ పర్టికులర్ సిటీ. ఓకే, సో ఇప్పుడు ఇదంతా నేను డిలీట్ చేస్తాను. డిలీట్ చేసి దీంట్లో స్టూడియోలో సో ఎప్పుడైతే మనం యాక్టివిటీ యాడ్ చేస్తామో ఆ యాక్టివిటీకి సంబంధించిన డిపెండెన్సీస్ ఏం లేకపోతే అది యాడ్ చేసుకుంది ఆటోమేటిక్. ఓకే, యాక్టివిటీకి సంబంధించిన డిపెండెన్సీస్ అనేది యాడ్ చేసుకుంటూ ఉంటుంది.
ఒకసారి ఫస్ట్ వన్ టైం యాడ్ చేసుకుంది స్టూడియోలో, దెన్ అక్కడ నుంచి మనకి దానికి సంబంధించిన ఆ ప్యాకేజీకి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని మనం వాడుకోవచ్చు. యా, మీరు ఏదైతే చూస్తున్నారో అది ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఇది యాక్చువల్గా డెమో సెషన్ కాబట్టి జస్ట్ మీరు ఆ, ఒక ఐడియా రావడానికి, సో ఇట్లా వర్క్ చేస్తుంది రోబోట్ అని చేసినప్పుడు ఇలా డిజైన్ చేస్తాము. ఓకే, సో ఇంత ఈజీగా ఉంటుంది డిజైనింగ్. ఓకే, ఇంత తక్కువ టైం. సో నార్మల్ గా ఇదే ఒక ప్రాజెక్ట్ లాగా ఇచ్చేసి వేరే వాళ్ళకి ఇచ్చేసి కోడ్ రాయమంటే, సో దే టేక్ సో టైం. ఓకే, సో ఒక 4 days 5 days అట్లా టైం తీసుకొని దే విల్ జస్ట్ బిల్డ్. ఓకే, సో దీంట్లో ఏంటంటే వెరీ ఫాస్ట్ గా డెవలప్మెంట్ చేయొచ్చు, అండ్ ఆల్సో రోబోట్ కూడా అంతే ఫాస్ట్ గా, ఇంకా ఫాస్ట్ గా రన్ అవుతుంది అనమాట. ఇందాక ఆ టెక్స్ట్ చూశారు కదా, ఎంత ఈవెన్ ఒక సెకండ్ కూడా తీసుకొని ఉండదు అది. సెకండ్ లో ఎంతో తీసుకొని సో అది బిల్డ్ చేస్తుంది ఆటోమేటిక్. అంటే కంప్యూటర్లో ఒక కంప్యూటర్లో ఎక్కడెక్కడ వాడతారని చెప్పేసి మనం ఇందాక తెలుసుకున్నాం కదా, మల్టిపుల్ డొమైన్స్ చెప్పారు మీరు. ఓకే, ఈ కంప్యూటర్ని వాడేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం తెలుసుకుంటే, బాగా లో లెవెల్కి వెళ్ళేసి చూసుకుంటే మౌస్ తో క్లిక్ చేస్తుంటారు అంతేనా, లేకపోతే కీబోర్డ్ లో టైప్ చేస్తుంటారు. ఏదో టెక్స్ట్ టైప్ చేస్తారు, లేకపోతే మౌస్ తో కాపీ చేస్తారు, డౌన్లోడ్స్ చేసుకుంటారు, రైట్, లేకపోతే ఏదైనా ఫామ్స్ ఫిల్ చేస్తారు. ఓకే, వీటన్నిటికీ ఏదైతే యాక్షన్స్ కామన్ గా చేస్తుంటారో అవన్నీ ఆల్మోస్ట్ వాళ్ళు రెడీమేడ్ గా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. సో ఒకసారి యూజ్ అప్లికేషన్ బ్రౌజర్ అని చెప్పేసి పెట్టాను. సో దీన్ని ఇండికేట్ చేసి ఏ బ్రౌజర్ ఇండికేట్ చేయాలని చెప్పేసి దానికి చూపిస్తున్నాను. ఇక ఈ బ్రౌజర్ వాడుకో అని చెప్తున్నాను. సరే, ఈ బ్రౌజర్ లో ఏం చేయాలి, ఒక టైప్ చేయమంటున్నాం. ఓకే, ఎక్కడ టైప్ చేయాలని చెప్పాలి. ఎక్కడ టైప్ చేయాలి, ఇగో ఈ టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, ఈ టెక్స్ట్ బాక్స్ దగ్గర టైప్ చేయని చెప్పేసి చూపిస్తున్నాం మనకి అంతే. ఈ టెక్స్ట్ బాక్స్ దగ్గర టైప్ చేయాలి. ఓకే, టైప్ చేయాలి కరెక్టే, కన్ఫర్మ్ కొట్టాను. సో టైప్ చేయాలి కరెక్టే. ఏం టైప్ చేయాలి, ఏం టైప్ చేయాలంటే సపోజ్ వెదర్ ఇన్ అని చెప్పేసి ప్లస్ పెట్టేసి కరెంట్ రో ఆఫ్ సిటీ. అంటే సిటీ అంటే మనం ఆల్రెడీ లూప్ లో ఉన్నాం. ఓకే, ఆ CSV లో నుంచి లూప్ లో ఉన్నాం అనమాట. ఇది వెరిఫికేషన్ రిమూవ్ చేస్తున్నాను. సో చేసిన తర్వాత టైప్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టమని చెప్తున్నాను. అంటే మన కీబోర్డ్ లో కీబోర్డ్స్ అన్ని ఉన్నాయి చూసారా, సో అప్ డౌన్ యారో నంబర్స్ F1 F2 మొత్తం కీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి రెడీమేడ్ గా ఉంటాయి అనమాట. టైప్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టని చెప్పాను. సపోజ్ వెదర్ ఇన్ విజయవాడ, వెదర్ ఇన్ విజయవాడ అనగానే ఇక్కడ నెంబర్ వచ్చేది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ నెంబర్ ని మనం తెచ్చుకుందాం గెట్ టెక్స్ట్. అంటే ప్రతి యాక్షన్ కి తెచ్చుకోవాలన్నాం. తెచ్చుకోవాలంటే గెట్ టెక్స్ట్ అని వాడాలి అని నాకు ఎట్లా తెలిసింది, అది నేర్చుకోవటం అన్నమాట అంతే. సో ఏ సిచ్యువేషన్ లో ఏ యాక్టివిటీ ఏ యాక్షన్ కి మనం చేయాలనేది మనం తెలుసుకోవాలి. సో 34. సో దీంట్లో ఆ, చెప్తున్నాను. సో దీన్ని తెచ్చుకో అని చెప్పేసి తెచ్చుకుని తర్వాత దీన్ని తెచ్చుకొని ఎక్కడ ఎక్కడ ఉంచుకోవాలి. సో లేటెస్ట్ STR టెంప్ అన్న టెంపరేచర్, STR టెంప్. సో ఈ రైట్ చేసేటప్పుడు STR టెంప్ లో ఇప్పుడు పాపులేషన్ తో పాటు పాపులేషన్ ప్లస్ ఎన్విరాన్మెంట్ డాట్ ఈ చిన్న చిన్నవి అనేది నేను నేర్పిస్తాను. ఓకే, వెదర్ ఈస్ ప్లస్ STR టెంప్ లో సేవ్ చేస్తాం. ఓకే, సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. సేవ్ స్క్రీన్ షాట్. సపోజ్ స్క్రీన్ టేక్ స్క్రీన్ షాట్. అనగానే ఎక్కడ తీసుకోవాలి, స్క్రీన్ షాట్ ఎక్కడ తీసుకోవాలి. సపోజ్ ఈ టెంపరేచర్ ఎట్లా ఉందో అట్లా తీసుకోవాలి. సో లేకపోతే చూద్దాం, సో అది చూపించాలి మనం. ఎక్కడ తీసుకోవాలి, ఏ ప్లేస్ తీసుకోవాలి అని చెప్తే సరిపోతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం తీసుకోవాలా, ఇది మాత్రమే తీసుకోవాలా, ఎక్కడ తీసుకోవాలా. సో ఇది మొత్తం తీసుకోవాలని చెప్పేసి ఇట్లా అన్నాను అనుకోండి, సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ప్రతి యాక్టివిటీ ఏం చేయాలి, ఎలా చేయాలి. సో టైప్ చేయాలనుకోండి, ఎక్కడ టైప్ చేయాలో చెప్పాలి దానికి.
ఏం టైప్ చేయాలో చెప్పాలి అంతవరకే. మెయిల్ సెండ్ చేయాలి. మెయిల్ సెండ్ చేయాలంటే ఏం చేయాలి? మెయిల్ ఎవరికి సెండ్ చేయాలి? ఓకే, ఎవరికి సెండ్ చేయాలి? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెడ్ మార్క్ సూచిస్తుంది, అంటే అది దానికి సరిగ్గా తెలియట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ద ఎంటైర్ థింగ్. ఇక్కడ వరకు చూసుకుందాం. ఇక్కడ వరకు ఏదైనా వచ్చింది అందులో ఇమేజ్. ఓకే చేసేసి ఈ ఇమేజ్ ని ఎక్కడ సేవ్ చేయాలి, ఫైల్ ఎక్కడ సేవ్ చేయాలని చెప్పి చెప్తున్నాం. ఫైల్ ఎక్కడ సేవ్ చేయాలి? డెస్క్టాప్ లో సిటీస్ అనే దాంట్లో, దీంట్లో సేవ్ చేయాలి. ఓకే, సిటీస్ అనే దాంట్లో సేవ్ చేయాలి. ఓకేనా? సో దీంట్లో స్క్రీన్ షాట్స్ అని ఉంది కదా, స్క్రీన్ షాట్స్ లో ఇంక్రిమెంట్ ఇండెక్స్ అంటే ఒక్కొక్కటి 1 2 అట్లా ఇంక్రిమెంట్ లాగా పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అయింది. సో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకి గూగుల్ క్రోమ్ క్లోజ్ చేశాను. ఓకే, క్లోజ్ చేశాను కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే జస్ట్ నేను ఈ ఈ ఫోల్డర్ లో ఏం లేవు. ఓకే, క్రోమ్ ఓపెన్ చేసి లేదు. ఓకే, సో తర్వాత మనం ఏం చెప్తున్నాం అంటే ఈ క్రోమ్ ఉంది కదా, ఈ క్రోమ్ ప్రాపర్టీస్ లో మనకి క్లోజ్, ఆటోమేటిక్ గా క్లోజ్, ఆల్వేస్ క్లోజ్ చేయమని చెప్తాం. ఓపెన్, ఆల్వేస్ ఓపెన్ చేయమని చెప్తాం. అంటే ఓపెన్ చేసి టైప్ చేసి క్లోజ్ చేయటం అనమాట. కాబట్టి సో మ్యాక్సిమైజ్ చేయాలనుకో అండి, మ్యాక్సిమైజ్ చేయాలా, మినిమైజ్ చేయాలా అనేది అనమాట. సో నేను రన్ చేస్తున్నాను ఈ రోబోట్ని, రన్ ఫైల్ పెట్టి. చూడండి బాట్ ఏం చేస్తుంది, ఈ ఫోల్డర్లో ఏం లేవు, ఎంటీగా ఉన్నాయి. సో బాట్ ఏం చేస్తుందో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఒక రోబోట్ అంటే ఒక మనిషి చేసే ఒక చిన్న పని, చిన్న టాస్క్ ఏంటి? ఆ సిఎస్విలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సిటీ తీసుకుంటాడు. ఆ సిటీని గూగుల్లో టైప్ చేస్తాడు, వెదర్ ఇన్ దట్ పర్టికులర్ సిటీ అని. ఓకే, టైప్ చేసి ఎంటర్ కొట్టిన తర్వాత ఆ డేటా వచ్చింది, ఏదైతే టెంపరేచర్ ఉందో ఆ టెంపరేచర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మ్యాక్సిమైజ్ చేసుకుంది. వెదర్ ఇన్ ముంబై అంది. ముంబై ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఏదైతే సిఎస్యు ఉంది కదా, ఆ సిఎస్యు నుంచి వచ్చింది. సో తర్వాత ఏం చేసింది, ఆ 34 అనేది తీసుకోవాలి. అంటే మనం ఇప్పుడు ఏం చేసాము, ఒక బాట్ ని డెవలప్ చేసాం. చూద్దాం అది వర్క్ అవుతుందో లేదో అనేది. ఓకే, సో ఈ క్రోమ్ ఓపెన్ చేసుకోవడం కానీ, ఆ టైప్ చేయడం కానీ, ఎవ్రీథింగ్ ఇస్ డన్ బై ద బాట్. అలాగే హ్యూమన్ ఏదైతే చేస్తాడో సంథింగ్ లైక్ క్లిక్ చేయడం, టైప్ చేయడం, ఎవ్రీథింగ్ సో డూయింగ్ బై ద బాట్. ఎర్రర్ వచ్చింది. ఓకే, సో చూద్దాం. సో మనకి టేక్ స్క్రీన్ షాట్ దగ్గర ఎర్రర్ వచ్చింది. Okay. అంటే స్క్రీన్ షాట్ తీసుకోలేకపోతున్నాం. స్క్రీన్ షాట్ ఈజ్ అనేబుల్ టు టేక్ ద స్క్రీన్ షాట్. సో ఒకసారి చూస్తే స్క్రీన్ షాట్ తీసుకునే దగ్గర ఆ, మనము ఇవన్నీ సంథింగ్ లైక్ సెలెక్టార్కి సంబంధించింది. సెల్ సెలెక్టార్స్ సంబంధించిన. సో దీంట్లో మాస్టర్ సెలెక్టార్ చూసుకుంటే ఇక్కడ విజయవాడ అని ఉంది కదా, దానివల్ల దానికి ఎర్రర్ వచ్చింది. వెదర్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు సెలెక్టార్ మనం లీడ్ చేసుకుంటే యా, సో ఈ సెలెక్టార్స్ అనేది ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్. దీంట్లో ఇప్పుడు చూద్దాం. చూద్దాం, మనకేం ఫైల్స్ రెడీ చేయలేదు అది ఆటోమేటిక్ గా. సో మనం జస్ట్ రన్నింగ్ అగైన్. ఓకే, మీన్ వైల్ మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మీరు జస్ట్ వన్ బై వన్ అన్మ్యూట్ అయ్యి మాట్లాడచ్చు. బాట్ రన్ అవుతుంది. సో వైల్ బాట్ ఈస్ రన్నింగ్, ఇఫ్ యూ వాంట్ టు టాక్ ఎనీథింగ్ యూ కెన్ టాక్.
చూసారా, ముంబై టెక్స్ట్ ఫైల్ క్రియేట్ అయింది, ముంబై స్క్రీన్ షాట్ కూడా క్రియేట్ అయింది, అంటే ఒక రికార్డ్కి. నెక్స్ట్ ఇట్ హ్యాస్ టు గో టు ద నెక్స్ట్ రికార్డ్. నెక్స్ట్ రికార్డ్కి ఏం చేసింది, మరలా గూగుల్ ఓపెన్ చేసి ఇట్ ఈస్ జస్ట్ టైపింగ్ వెదర్ ఇన్ ఢిల్లీ. ఓకే, ఇట్ షుడ్ ఎక్స్ట్రాక్ట్ ద టెక్స్ట్ ఫైల్. అదే మళ్ళీ ఢిల్లీకి సంబంధించిన ఆ స్క్రీన్ షాట్ 1 అని ఉంది కదా, అది ఢిల్లీకి సంబంధించింది క్రియేట్ చేస్తుంది. కనిపిస్తుందా ఇమేజెస్ మీకు? సో ఇది బాట్ రన్ అవుతుంది. అంటే మనిషి, నేనేం చేయట్లేదు, నేను కీబోర్డ్ పట్టుకోవట్లేదు, మౌస్ పట్టుకోవట్లేదు. సో ఎవ్రీథింగ్ ఇస్ టేకెన్ బై ద బాట్. బాట్ అని ఎందుకంటున్నానంటే టు డిఫరెన్షియేట్ ద ఫిజికల్ రోబోట్స్ అండ్ వర్చువల్ రోబోట్స్. మనం చేస్తుంది వర్చువల్ రోబోట్. మీకు బాగా గమనిస్తే ఆ కింద టాస్క్ బార్ దగ్గర స్టూడియో ఉంది కదా, ఎస్ అని ఒకటి ఉంది చూసారా? మనం చేస్తుంది జూమ్ పక్కన ఆ క్రోమ్ కి స్టూడియోకి మధ్యలో ఒక గ్రీన్ ప్లే సింబల్ చూసారా కింద? ఎస్ సార్, అదే రోబోట్ అన్నమాట. ఆ రోబోట్ ఇవన్నీ యాక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది. ఇలా యాక్షన్స్ పర్ఫామ్ చేయమని ఎవరు చెప్పారు? మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అరేంజ్ చేసాం కదా లాజిక్. ఫస్ట్ సిఎస్విని రీడ్ చేసుకో, దాన్ని ఒక వేరియబుల్ పెట్టుకో. ఓకే, సో దాని తర్వాత దానిలో ఉన్న ఆ టేబుల్లో ఉన్న ఒక్కొక్క రో సిటీ నేమ్ లూప్ తిరిగిన తర్వాత ప్రతి రికార్డ్ కి ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి దాంట్లో వెదర్ ఇన్ ఆ స్పెసిఫిక్ సిటీ నేమ్ టైప్ చెయ్యి. దాంట్లో వచ్చిన వాల్యూస్ లో ఏదైతే ఎంత టెంపరేచర్ ఉంటుందో ఆ టెంపరేచర్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని టెక్స్ట్ ఫైల్ లో రాయడానికి టెక్స్ట్ ఫైల్ లో రాసిందే కాకుండా స్క్రీన్ షాట్ తీసుకొని ఒక ఇమేజ్ ని సేవ్ చేసుకో. ఇలాగా గట్. సో ఇలా మనకి రోబోట్ అయితే రన్ అవుతుంది. నేను రోబోట్ ను ఆపేస్తున్నాను. సో బికాస్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ సిటీస్. ఓకే, సో ఇవి ఒకసారి గమనిద్దాం. ఓకే, సో జస్ట్ స్టాప్ చేశాను. ఓకే, సో ఒకసారి చూస్తే అహ్మదాబాద్ చూసుకుంటే మనకి ఇందాక పాపులేషన్ మాత్రమే వచ్చింది, ఇప్పుడు వెదర్ కూడా వచ్చింది. ఓకేనా? సో హైదరాబాద్ లో ఇందాక పాపులేషన్ మాత్రమే వచ్చింది, వెదర్ కూడా వచ్చింది. సేమ్ థింగ్ మనకి ఇమేజెస్ కూడా జనరేట్ చేసింది. ఇమేజ్ జనరేట్ చేయడం, ఇమేజ్ నుంచి టెక్స్ట్ రీడ్ చేయడం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 20, 30, 31. ఓకే, గాట్ ఇట్. సో ఇది దిస్ ఇస్ యాక్చువల్ గా డెమో, స్మాల్ డెమో. సో మనకి ఇంకా మెనీ థింగ్స్ యూ కెన్ డూ. సో ఇంకోటి నేను చెప్తుంది ఏంటంటే, సో ఇక్కడ ఇప్పుడు ఒకసారి కోర్స్ కరికులంకి వస్తే కోర్సెస్ ఏది నేర్చుకోబోతున్నాం అని చెప్పేసి ఒకసారి చూద్దాం. కోర్స్ స్ట్రక్చర్ ఈ 2 months ఆర్ మోర్ దాన్ 2 months. ఓకే, ఏం నేర్చుకోబోతున్నాం అంటే జస్ట్ ఇంట్రొడక్షన్. సో చూడండి, 1 by 1. సో ఇంట్రొడక్షన్, సో ఆర్పిఏ అంటే ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కొన్ని చూసుకున్నాము. పాపులర్ ఆర్పి టూల్స్ ఇవన్నీ ఈరోజు చూసుకున్నాము. ఇంట్రొడక్షన్ టు యూఐ పాత్. తర్వాత స్టూడియో ఇన్స్టలేషన్ ఎట్లా చేస్తామో నెక్స్ట్ క్లాస్ లో చూస్తున్నాము. సో యూజర్ ఇంటర్ఫేస్ ఏంటి అండ్ మల్టిపుల్. సో జస్ట్ ఒక ప్రాజెక్ట్ చూసుకొని ఆ ప్రాజెక్ట్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. తర్వాత వేరియబుల్స్, దాంట్లో స్ట్రింగ్స్, ఇంటీజర్స్, డిఫరెంట్ టైప్స్ అండ్ స్కోప్స్ అండ్ ఆల్సో బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ క్రియేటింగ్ ద వేరియబుల్స్. అక్కడ కండిషన్స్, సో ఇఫ్ కండిషన్స్, మల్టిపుల్ డిసిషన్స్ మేకింగ్ సంబంధించినవి ఉంటాయి అనమాట. స్విచ్ కేసు, వైల్ లూప్, వైల్ లూప్, ఫర్ ఈచ్ లోనే మల్టిపుల్ ఫర్ ఈచ్ ఉంటాయి. ఫర్ ఈచ్ ఫైల్ ఇన్ ద ఫోల్డర్, రిపీట్, ఇట్లా ఉంటాయి. సో దానికి చిన్న చిన్న టాస్క్లు బిఫోర్. సో ఇవి కాకుండా మనం మామూలుగా జనరల్ గా కూడా వైల్ అంటే చెప్పుకునేటప్పుడు కొన్ని కొన్ని ఇంకా మెనీ మోర్ యూస్ కేసెస్ చూద్దాము. అండ్ ఆల్సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆల్సో మనం క్లాసులతో పాటు దాంట్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏందనేది చూసుకుంటాం. అసైన్ యాక్టివిటీ అండ్ స్ట్రింగ్ మెథడ్స్. సో డే టైం సంబంధించిన మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయి, కన్వర్ట్ చేసుకోవటం. ఇవన్నీ ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్ కన్వర్ట్ చేయడం. సో ఇక్కడ కొన్ని మెన్షన్ చేశాను, బట్ జనరల్ గా అయితే ఎక్సెల్ యాక్టివిటీస్ మల్టిపుల్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో అవన్నీ వర్క్ బుక్ యాక్టివిటీస్, ఎక్సెల్ యాక్టివిటీస్, వాటిలో సబ్ యాక్టివిటీస్ లైక్ సో వివిఏ మ్యాక్రోస్ ఏంటి, సో పైవట్ టేబుల్స్, చార్ట్స్, రైట్. సో ఫిల్టర్స్, మల్టిపుల్ థింగ్స్. ఓకే, అవన్నీ ఎక్సెల్ లో చూసుకోవచ్చు. సెలెక్టర్స్ అంటే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసాం చూసారా, సో వెదర్ ని సెలెక్ట్ చేసాము. ఓకే, సో ఇదంతా సెలెక్ట్ చేసినప్పుడు ఇందాక ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ ఎందుకు వచ్చింది, సెలెక్టర్స్ ఎలా ఫిక్స్ చేయాలి, ఒక రోబోట్ ఇదిగో ఇక్కడే క్లిక్ చేయమంటే 10 బటన్స్ ఉంటే ఆ 10 బటన్స్ లో స్పెసిఫిక్ బటన్ ఎట్లా వెళ్ళి చెక్ చేసుకుంటుంది, దాన్ని ఎట్లా క్లిక్ చేస్తుంది, అక్కడే ఎలా టైప్ చేస్తుంది, వీటన్నింటినీ సెలెక్టర్స్ అనేది మేజర్ కాన్సెప్ట్ అనమాట. టైప్ ఆఫ్ సెలెక్టర్స్ ఏంటి, అండ్ ఆల్సో యాంకర్ బేస్ టెక్స్ట్, వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్. ఇందాక
వెదర్ ఇన్ విజయవాడ అంటే అక్కడ స్టార్ పెట్టేశాను. సో ఇక స్టార్, సో స్టార్ ఇస్ అ వైల్డ్ కార్డ్ క్యారెక్టర్. వెదర్ ఇన్ విజయవాడ అని అనుకోండి. ఓకే, సో ఏం చేశాను నేను ఇక్కడ, వెదర్ ఇన్ విజయవాడ అనగానే ఇక్కడ స్టార్ పెట్టా. ఓకే, సో నవ్ ఇట్ ఇస్ ఇన్ వెదర్ ఇన్ హైదరాబాద్. సో స్టార్ పెట్టుకోవాలి, స్టార్ పెట్టుకుంటే దట్ ఇస్ అ వైల్డ్ కార్డ్ క్యారెక్టర్. ఓకే, సో ఇంకా నెక్స్ట్ క్యూస్, అసెట్స్, ఆర్కెస్ట్రేటర్ లో ఉన్న క్యూస్, క్యూ మేనేజ్మెంట్ ఎట్లాగా, ఓకే ఓకే, మల్టిపుల్ క్యూస్ ఎట్లా మేనేజ్ చేయొచ్చు. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకే, అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే సో రీట్రై స్కోప్ ఏంటి, సో ఎక్సెప్షన్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, గ్లోబల్ ఎక్సెప్షన్ ఏంటి, ట్రై క్యాచ్ ఏంటి, ఫైనల్ ఏంటి అనేది. ఆర్ఈ ఫ్రేమ్వర్క్ లో, సో వాట్ ఇస్ ఆర్ఈ ఫ్రేమ్వర్క్ అండ్ ఆర్ఈ ఫ్రేమ్వర్క్ ఆర్కిటెక్చర్ ఎట్లా ఉంటుంది, డిస్పాచ్ పర్ఫార్మర్ మోడల్ ఏంటి. ఓకే, సో సెటప్ ఇన్ ద కాన్ఫిగ్ ఎట్లా సెటప్ చేయాలి, ఎక్సెప్షన్ ఎట్లా సెటప్ చేయాలి. సో దీంట్లో కూడా ఆర్ఈ ఫ్రేమ్వర్క్ లో విత్ క్యూస్, వితౌట్ క్యూస్, ఇవన్నీ అన్నమాట. సో ఏపీఐస్ లైక్, సో ఏపీఐస్ లో జేసన్ అంటే ఏంటిది, జేసన్ డీసీరియలైజేషన్ అండ్ ఏపీఐ లో యూస్ కేసెస్ త్రూ ఏపీఐ మనం వాడాలి. డిస్పాచర్ పర్ఫార్మర్, సో డిస్పాచర్ ని బిల్డ్ చేయటము, పర్ఫార్మర్ ని బిల్డ్ చేయటము, మధ్యలో మేనేజ్ క్యూస్ మేనేజ్ చేసుకొని పర్ఫార్మర్ ఎట్లా వర్క్ అవుతుంది, ఒక వర్క్ ని మల్టిపుల్ గా ఎట్లా డివైడ్ చేస్తున్నారు. నువ్వు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఉంది, సో ఒక ఒక లైన్ తర్వాత ఇంకో లైన్ వెళ్తుంది, ఇది సిటీస్ లో ఇప్పుడు చూసుకోండి, సిటీస్ లో అలా కాకుండా 10 రోబోట్స్ పెట్టేసి 10 రోబోట్స్ ఈచ్ ప్యారల్ గా వర్క్ చేయడం ఎట్లా అని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈమెయిల్ సెండింగ్, అవుట్లుక్ ఈమెయిల్ సెండింగ్, చాలా ప్రాసెస్ లో ఏంటంటే ఈమెయిల్ ఇస్ ఇన్పుట్ అవుతుంది, ఈమెయిల్ లో అటాచ్మెంట్ వస్తుంది, దాన్ని బేస్ చేసుకొని బార్డర్ రన్ అవుతుంది, అటాచ్మెంట్ ఇన్పుట్ తీసుకొని చాలా కొన్ని కొన్ని వాటిల్లో అవుట్పుట్ రిపోర్ట్ సెండ్ చేయడము. ఓకే, సో అలాగే ఈమెయిల్ ఇంటరాక్షన్, పీడిఎఫ్ ఇంటరాక్షన్, సో పీడిఎఫ్ ఫైల్స్ రీడ్ చేయడము, లేకపోతే పీడిఎఫ్స్ జనరేట్ చేయడము, దాంట్లో మళ్ళీ ఓసిఆర్ ఇంజన్స్ ఉంటాయి. ఓకే, సో ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ ఇంజన్స్ అనమాట, అంటే స్కాన్ పీడిఎఫ్స్, నార్మల్ పీడిఎఫ్స్ ఉంటాయి కదా, స్కాన్ పీడిఎఫ్ నుంచి ఎట్లా రీడ్ చేయాలి, వర్డ్ వర్డ్ తో ఇంటరాక్ట్ అవటం ఇట్లాగా. డీబగింగ్ టెక్నిక్స్, సో అంటే డెవలపర్ డీబగ్ చేసేటప్పుడు ఎక్కడ ఇష్యూ ఉంది తెలుసుకోవడం ఎట్లాగా. ఓకే, సో ఎలా ఫ్లో ఎలా వెళ్తుంది ఇవన్నీ తెలుసుకోవడం అనేది డీబగింగ్ టెక్నిక్స్ అని. ఆబ్జెక్ట్ రిపోజిటరీ, సెలెక్ట్ లో వస్తుంది ఆబ్జెక్ట్ రిపోజిటరీ అనేది. మనకి ఆల్రెడీ ఇక్కడ ఆబ్జెక్ట్ రిపోజిటరీ ప్యానల్ ఉంటుంది, సో ఈ ప్యానల్ ద్వారా ఆబ్జెక్ట్ రిపోజిటరీ ఏంటి ఏంటి అని చెప్పేసి తెలుసుకోవచ్చు. క్లిప్ బోర్డ్, సో అంటే కాపీ పేస్ట్ చేసేటప్పుడు క్లిప్ బోర్డ్ లో డేటా ఎట్లా ఉంటుంది. ఆల్సో స్టోరేజ్ బకెట్, ఆర్కెస్ట్రేటర్ లో స్టోరేజ్ బకెట్ అని ఉంటుంది, where the files will upload and download, okay, files. స్టేట్ మిషన్ అంటే ఆర్ఈ ఫ్రేమ్వర్క్ ముందలే మనకి స్టేట్ మిషన్ చూసుకోవాలి. సో మల్టిపుల్ స్టేట్స్ ఉంటాయి, సో స్టేట్స్ ఫ్లో ఫ్లో చార్ట్ కి, స్టేట్ సీక్వెన్స్ కి, స్టేట్ మిషన్ డిఫరెన్స్ ఏంటి, దీంట్లో మల్టిపుల్ ఎంట్రీ పాయింట్ ఏంటి, ఎగ్జిట్ పాయింట్ ఏంటి, ట్రాన్సిషన్ ఏంటి, ఇవన్నీ చూసుకుంటాం. కస్టమ్ యాక్టివిటీస్, మనకి యాక్టివిటీస్ ఉన్నాయి కదా ఇక్కడ, యాక్టివిటీస్ లాగానే మీ సొంత యాక్టివిటీస్ ఎట్లా క్రియేట్ చేయాలి, మీ ఓన్ యాక్టివిటీస్ ఈ యాక్టివిటీస్ ప్యానల్ ఎలా అవైలబుల్ లోకి వస్తాయి, వాటిని ఎలా వాడుకోవాలి. ఓకే, సో యాక్టివిటీ క్రియేట్ చేయడం, పబ్లిష్ చేయడం, వాడుకోవడం, ఇలా ఇవి మేజర్ థింగ్స్ ఫర్ ద యూఐ ఫర్ ఆర్పి డెవలపర్ రోల్ కి. సో ఇంకా కొన్ని కొన్ని ఐ విల్ యాడ్ ద పీడిడి ఎస్డిడి క్రియేషన్, ఇవన్నీ కొన్ని కొన్ని యాడ్ చేస్తాను దీంట్లో. ఓకే, గోయింగ్ ఫార్వర్డ్ మేజర్ అయితే దిస్ ఇస్ మనకి ఓవరాల్ థింగ్స్ అన్నమాట. ఆర్కెస్ట్రేటర్ లో మనం పబ్లిష్ చేయటము, ట్రిగర్ చేయటము, కేస్ అవన్నీ ఇక్కడ కవర్ అవుతాయి అనమాట ఆర్కెస్ట్రేటర్. సో ఆల్రెడీ క్యూస్ అండ్ అసెట్స్ వచ్చింది కదా, అది ఆర్కెస్ట్రేటర్ లో ఉంటుంది. అండ్ ఆల్సో స్టోరేజ్ బకెట్ ఆర్కెస్ట్రేటర్ లో ఉంటుంది. ఓకే, పబ్లిష్ చేసి క్యూ బేసిక్ ట్రిగ్గర్, టైం బేసిక్ ట్రిగ్గర్, అండి. సో ఖచ్చితంగా ఆర్కెస్ట్రేటర్ కవర్ అవుతుంది. సో దిస్ ఇస్ ఓవరాల్ స్ట్రక్చర్. సో ప్రతిదీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ టాపిక్ అయిపోయిన తర్వాత మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చేసుకొని, సో దాని ద్వారా వెళ్ళొచ్చు. టోటల్ గా యా, ఇది ఓవరాల్ గా. సో నేను వెన్ ఇట్ విల్ స్టార్ట్ అనేది ఐ విల్ లెట్ యు నో ఇన్ ద గ్రూప్. ఓకే, సో ఒకసారి మీరు ఓకే అనుకున్న వాళ్ళు నాకు జస్ట్ మెసేజ్ చేయండి. సో దాన్ని బట్టి ఐ విల్ క్రియేట్ ఏ న్యూ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ న్యూగా క్రియేట్ చేస్తాను. ఓకేనా, సో యా, ఈ కోర్సు డ్యూరేషన్ వచ్చేసరికి 2 months మినిమం ఉంటుంది.
మాక్సిమం వీక్ డేస్ లో జరుగుతుంది. అండ్ ఆల్సో కంఫర్టబుల్, ఒక్కోసారి వీకెండ్స్ లో చూద్దామంటే వీకెండ్స్ లో బేస్డ్ ఆన్ ద సంథింగ్ లైక్ ఏదన్నా ఆల్రెడీ మీరు చేసిన టాస్క్లను చూడటము, ఓకే, ఏదైనా Q&A సెషన్ ఇట్లా పెట్టుకోవడం అంటే పెట్టుకోవచ్చు. సో వీక్ డేస్ లో జరుగుతుంది. సో ఆ వీక్ డేస్ లో టైమింగ్స్ మాక్సిమం మార్నింగ్ టైమింగ్స్ ఉంటాయి. సో సంథింగ్ లైక్ 10:30 టు 11:30 అట్లా, 9:30 టు 11:30 అట్లా ఉంటుంది. 2 అవర్స్, 2 మంత్స్ ఉంటుంది. కోర్స్ ఫీజు కూడా నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, 30K అని చెప్పేసి. ఇఫ్ యువర్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, సో దిస్ అ డెమో, సో ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, జస్ట్ మెసేజ్ మీ. I'm okay to continue start this course and ఇవన్నీ ఇంకా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద సెషన్స్ లో అన్ని అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 2 మంత్స్ మీ రెజ్యూమ్ ప్రిపరేషన్ లో హెల్ప్ ఉంటుంది. తర్వాత సంథింగ్ లైక్ మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతుంటాయి మధ్య మధ్యలో. ఓకే, సో లేకపోతే లాస్ట్ లో మాక్ ఇంటర్వ్యూస్ పెట్టేసి మిమ్మల్ని ఇంటర్వ్యూస్ చేసి జస్ట్ సంథింగ్ లైక్, సో నేనే కాల్ చేసి ఇంటర్వ్యూస్ పెట్టేసి ఇంటర్వ్యూ ఇట్లా జరుగుతుంది. ఓకే, సో మీరు చెప్పిన ఆన్సర్స్ బట్టి ఎక్కడెక్కడ ట్యూన్ చేసుకోవాలి. ఓకే, సో బికాస్ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. సంథింగ్ లైక్, సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్, సంథింగ్ లైక్ ఏ వాట్ టైప్ ఆఫ్ ఛాలెంజెస్ యూ ఫేస్డ్ వైల్ డూయింగ్ ద డెవలప్మెంట్. ఓకే, సో బెస్ట్ ప్రాక్టీసెస్ ఇలా స్టాండర్డ్ కొన్ని ఉంటాయి. మనం ఆల్మోస్ట్ 60% మనం గెస్ చేయొచ్చు. సో మిగతాదంతా మీ ప్రాక్టికల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఎందుకంటే ఆర్పిఐ డెవలప్మెంట్, యూఐపాత్ డెవలపర్ రోల్ కి ఇంటర్వ్యూస్ లో టాస్క్ ఇచ్చేస్తారు డైరెక్ట్ గా. మీకు సిస్టమ్ షేర్ చేసి, ఇదిగో ఈ టెక్స్ట్ ఉంది, సో సంథింగ్ లైక్ నాగేంద్ర కుమార్ ఉంది, నాకు కుమార్ నాగేంద్ర అని రావాలి, ఏం చేస్తారు, చేసి చూపించండి నా ముందులే అని చెప్తారు. ఇవన్నీ ఎట్లా వస్తాయి, వాళ్ళు ఏ టాస్క్ ఇస్తారో తెలియదు. ఇవన్నీ ఈ 2 మంత్స్ మీరు ప్రతి టాపిక్ చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తే, క్లియర్ గా దాని మీద ఎక్సర్సైజ్ చేస్తే మీకు యూ కెన్ జస్ట్ ఏ టాస్క్ ఇచ్చినా చేయొచ్చు అనమాట. బేసిక్ గా మనకి మ్యాథమెటిక్స్ లో మీకు ఐడియా ఉందా, సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఆ ఎగ్జాంపుల్ మాత్రమే ప్రిపేర్ అయ్యి వెళ్ళాం అనుకోండి, ఆ ఎగ్జాంపుల్ రాదు, ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తారు. అదే ఫార్ములా నేర్చుకున్నాం అనుకోండి, ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా కానీ ఆ ఫార్ములా వేసుకొని మనం చేయొచ్చు. సో సిమిలర్ టు దట్ అంతే, మనం స్కిల్ నేర్చుకుంటున్నాము. వాళ్ళు ఎలాంటిది ఆటోమేటిక్, సపోజ్ ఇప్పుడు గూగుల్ ఉంది, గూగుల్ మాత్రమే నేర్చుకుంటే నాకు గూగుల్ లో సిటీ నేమ్ టైప్ చేసి తెచ్చేది నాకు తెలుసు అంటే కుదరదు. ఓకే, వాళ్ళు అసలు ఇప్పటిదాకా చూడని అప్లికేషన్ ఇస్తాడు, ఆ అప్లికేషన్ కూడా మనం ఆటోమేట్ చేసేలాగా మనం నేర్చుకోవాలి. ఓకే, సో అందుకని ఈ 2 మంత్స్ ఏదైతే ఉందో, 2 మంత్స్ డెడికేటెడ్ గా మీరు టైం స్పెండ్ చేసి, నాట్ ఓన్లీ క్లాస్ లో మాత్రమే కాదు, క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఆ రోజు ఎప్పుడైతే టైం కుదురుతుందో ఆ టైంలో స్ట్రిక్ట్ గా ఒక 1-2 అవర్స్ పెట్టుకొని అప్పుడు ఆ క్లాస్ మీద ప్రాక్టీస్ చేసుకోవటము, ఆ క్లాస్ మీద యూస్ కేసెస్ బిల్డ్ చేసుకుంటే ఇట్ ఇస్ బెటర్. దీంతో పాటు జాబ్ ఓపెనింగ్స్ ఎక్కడైనా ఉంటే, సో నేను మన గ్రూప్ లో ఎవరైతే ఫైనల్ గా ఓకే అని నాకు మెసేజ్ చేస్తారో వాళ్ళని సపరేట్ గ్రూప్ చేస్తాను అని చెప్పాను కదా, ఆ గ్రూప్ లో నేను పోస్ట్ చేస్తాను అనమాట. ఇక్కడ జాబ్స్ ఉన్నాయి, ఇక ఈమెయిల్ కి పంపించుకోండి మీ సివి అని చెప్పేసి. సివి ఎట్లా ప్రిపేర్ చేసేటప్పుడు నేను హెల్ప్ చేస్తాను, ఆ ప్రాజెక్ట్ విషయంలో కానీ, సివిలో పెట్టే ప్రాజెక్ట్స్ కానీ, ఇవన్నీ. ఇంకేం డౌట్స్ ఉన్నాయా మీకు? డౌట్స్ ఉంటే జస్ట్ యూ కెన్ జస్ట్ టైప్ ఇన్ ద చాట్ విండో, ఆర్ ఇఫ్ యూ వాంట్ స్పీక్ యూ కెన్ స్పీక్, మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. డెమో క్లియర్గా ఉందా? సో మీ అర్థమైందా అసలు ఆర్పి అంటే ఏంటి, యూఐపాత్ అంటే ఏంటి, బాట్ అంటే ఏంటి, ఏ డొమైన్స్ లో ఎస్ వాడతారు, ఎలాంటి యూస్ కేసెస్, రైట్? సార్, నాకు ఒక క్వశ్చన్ సార్. చెప్పండి చెప్పండి కుమార్ గారు. సార్, నేను ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ డొమైన్ లో ఉన్నాను సార్. సో నాకు ఒక 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో. సో ఆ, నేను ఇప్పుడు ఆర్పిఐకి, ఐ మీన్ యాక్చువల్ గా కొన్ని ప్రాజెక్ట్స్ మా కంపెనీలో ఆర్పిఐ మీద చేస్తున్నారు. ఓకే సో అక్కడ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి కొద్దిగా నేర్చుకుందామని ట్రై చేస్తున్నాను. సో ఓకే. ఇప్పుడు సపోజ్ నాకు ఈ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నేను ఒకవేళ ఇట్లా యూఏ పత్కి నేను స్విచ్ అవ్వాలంటే సో ఎంతవరకు కంఫర్టబుల్ అంటారు? అండ్ ఈవెన్ నాకు కొంచెం ఇది కోడింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి, లైక్ ఎక్సెల్ విబిఏ మ్యాక్రోస్ అట్లాగా చేయగలను. సో ఓ ఎక్సలెంట్ ఎక్సలెంట్. సో విబిఏ మ్యాక్రోస్, ఇప్పుడు విబిఏ మ్యాక్రో ఏంటి, ఇప్పుడు ఆర్పిఐ రాకముందు ఆ విబిఏ మ్యాక్రోతోనే ఆటోమేట్ చేసేవాళ్ళు యా చాలా సార్. వరకు. ఓకే, సో మీకు ఆల్రెడీ దాంట్లో విబిఏ, అడ్వాన్స్డ్ ఎక్సెల్, వీలుకప్స్, ఫార్ములాస్ ఇవన్నీ ఐడియా ఉంది కాబట్టి, సో మీకు ఆల్రెడీ మీ 10 ఇయర్స్ ని ఏదైతే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లో ఉందో ఆ ఎక్స్పీరియన్స్ అట్లనే ఉంచేసి, సో ఫ్రమ్ ద లాస్ట్ 2 to 3 years మీరు యూఐ పాత్ మీద చేస్తున్నట్టు పెట్టుకోవాలి. ఎట్లా అంటే
మీరు మీ ప్రాజెక్ట్స్ ని ఆటోమేట్ చేయాలి. సో షూర్ జస్ట్ సార్. జస్ట్ జనరల్ గా పెట్టుకోవటం కాదు. Okay. మీరు ఎప్పుడైతే 2 years ఎక్స్పీరియన్స్ పెడుతున్నారో ఆ 2 years కి 4 years ఎక్స్పీరియన్స్ రియల్ గా ఎట్లా ఉంటారో అట్లా మనం అంత సార్ యాక్చువల్ గా నా థింకింగ్ ఏంటంటే సార్, ఇక్కడ మాన్యువల్ ఇంటర్వెన్షన్ చాలా ఉన్నాయి సార్. సో నేను దాన్ని యూఐపాత్ ద్వారా ఆటోమేట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఎక్సలెంట్ లైక్ ఎక్సలెంట్. సో మీరు ఆల్రెడీ ఆ డొమైన్ లోనే ఉన్నారు, రెగ్యులర్ గా తెలుసు కాబట్టి మాన్యువల్ టాస్క్స్ ఎట్లా ఉన్నాయో మీరు యూఐపాత్ నేర్చుకొని సో వెంటనే ఆటోమేట్ చేస్తారు. సో అదే ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఇఫ్ యూ వాంట్ మూవ్ అవుట్ సైడ్ సో యూ కెన్ మూవ్ యాజ్ ఆర్పీ డెవలపర్ ఆర్ ఆర్పీ లీడ్. ఓకే సార్. ఓకే, ఐ నేను మీన్ అనేది నాకు ఏంటంటే అట్లా చేయండి ముందర. ఆపర్చునిటీస్ ఉంటాయి కదా సార్, అంటే ఐఎమ్ ఓవర్ ఎక్స్పీరియన్స్డ్ కదా, అట్లా ఏమైనా యా యా ఉంటాయి? ఖచ్చితంగా ఉంటాయి. సో మీ ఎక్స్పీరియన్స్ అడ్వాంటేజ్ అయితే మీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటే డొమైన్ నాలెడ్జ్ ఉన్నట్టు మీకు. Okay. ఇప్పుడు డైరెక్ట్ గా ఆర్పిఐ, జస్ట్ ఇమాజిన్ ప్యూర్ ఆర్పిఐ డెవలపర్, ఏ డొమైన్ నాలెడ్జ్ లేదు కాకపోతే ఆర్పిఐ ఆటోమేషన్ చేయగలడు. ఇతను తీసుకెళ్లి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంబంధించిన ప్రాజెక్టులు ఆర్పిఐ ప్రాజెక్టులు వేస్తే సో ఇతను అర్థం చేసుకోవడం దానికన్నా మీరు అర్థం చేసుకునేది ఇంకా ఫాస్ట్గా ఉంటుంది కదా. అంటే ఆ డొమైన్ వర్డ్స్ ఉంటాయి కదా. సో యా సార్. ఇన్వెస్ట్మెంట్ ఎస్. బ్యాంకింగ్ సంబంధించిన కొన్ని కొన్ని టెర్మినాలజీస్ ఎస్. అన్ని మీకు ఈజీగా అర్థం అవుతాయి, ఎస్. క్యాల్కులేషన్స్ అన్ని. సో ఎస్. డెఫినెట్ గా ఇది అడ్వాంటేజ్ అవుతుందండి మీ కెరియర్ కి. షూర్ సార్. షూర్ సార్. థ్యాంక్ యూ ఓకే, సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? యా, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ రికార్డింగ్ నేను అప్లోడ్ చేస్తాను యూట్యూబ్ లో. ఇఫ్ యూ వాంట్ మీన్స్ మళ్ళా చూసుకోవాలి, మళ్ళీ మాకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటే నేను మన గ్రూప్ ఆల్రెడీ ఉంది కదా, సో టీమ్ 17 అని చెప్పేసి, సో దాంట్లో పోస్ట్ చేస్తాను. సో ఆ లింక్ అనేది మీరు ఒకసారి చూడండి. సో చూసిన తర్వాత జస్ట్ గివ్ మీ ద కన్ఫర్మేషన్. సో నాట్ ఇమీడియట్లీ అంటే రేపు బ్యాచ్ స్టార్ట్ అవటం అనేది కాదు కానీ ఐఎమ్ జస్ట్ ప్లానింగ్ టు ద 17th. ఓకే, 17th స్టార్ట్ చేద్దాము లేకపోతే 21st చేద్దామా అని చెప్పేసి చూస్తున్నాను. సో ఈ రెండు వచ్చేసరికి మనకి బేసిక్ గా మీ ఇన్పుట్స్ బట్టి ఉంటాయి అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తా నాకు మెసేజ్ చేస్తారో ఆ గ్రూప్ ఫామ్ అయిన తర్వాత సో దెన్ ఐ విల్ డిసైడ్ ద ఫైనల్ డేట్. ఓకే, వెదర్ ఇస్ ఇఫ్ ఇస్ నాకు ఈ రోజు అన్ని ఎక్కువ మంది వచ్చి ఓకే అని చెప్తే నేను ఐ విల్ స్టార్ట్ టుమారో. సో ఆ స్టార్టింగ్ డేట్ అనేది నేను గ్రూప్ లో మెన్షన్ చేస్తాను. మీ సైడ్ నుంచి నాకు పెండింగ్ ఏంటంటే జస్ట్ మెసేజ్ మీ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ దిస్ గ్రూప్. ఓకే, దిస్ బ్యాచ్, దిస్ 2 months బ్యాచ్. ఓకేనా? యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. ఏం డౌట్స్ ఉన్నాయా? సో యోగేష్ గారు. సార్ అది యూట్యూబ్ లో మెంబర్షిప్ అడుగుతుంది కదా. సో ఇప్పుడు మిమ్మల్ని యా, దట్ ఎవరు ఈస్ డిఫరెంట్ యాక్చువల్లీ. యా, మెంబర్షిప్ ఈస్ డిఫరెంట్. ఓకే, ఓకే. యా, మెంబర్షిప్ కి ఈ కోర్స్ కి సంబంధం లేదన్నమాట. మెంబర్షిప్ కావాలంటే సో అదే ఇప్పుడు యాక్చువల్గా ఇది 30K అని చెప్పాను కదా. సో లేదు నేను కట్టలేను, నేను నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను ఆల్రెడీ మెంబర్షిప్ లో సపోజ్ ఇందాక చూపించాను కదా, ఇది పాత్. సపోజ్ దీనికి వెళ్దాం, గోయింగ్ టు మోడ్కి వెళ్తే మనకు తెలిసింది పాత్ బాట్స్ డిఎన్ఏ. ఈ ఛానల్కి వెళ్తే ఒక నిమిషం చెప్తా. సో యూట్యూబ్కి వెళ్దాం. సో యూట్యూబ్కి వెళ్తే యూట్యూబ్ లో మనం జస్ట్ ఇక్కడ బాట్స్ డిఎన్ఏ అని టైప్ చేస్తే బాట్స్ డిఎన్ఏ అని టైప్ చేస్తే మనకి ఈ ఛానల్ వస్తుంది. సో ఈ ఛానల్ క్లిక్ చేస్తే ఛానల్ ప్లేలిస్ట్ ఉంటుంది చూడండి. సో మెంబర్స్ కి సంబంధించింది ఏంటంటే చూడండి, సో ఇక్కడ 3.0 నుండి యూఐ పాత్ స్పెషలిస్ట్ ఇది క్లిక్ చేస్తే పార్షల్ గా డీటెయిల్స్ ఉంటుంది దీంట్లోకి. పార్షియల్ గా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సో ఫస్ట్ వీడియో ప్లే అవుతుంది, నెక్స్ట్ వీడియో ప్లే అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇంకో వీడియో ప్లే చేస్తే సో దిస్ మెంబర్స్ కంటెంట్ ఉంది. ఈ మెంబర్షిప్ ఏంటంటే ఎవ్రీ మంత్ 599 రూపీస్ డిడక్ట్ అవుతుంది. సో నేను 30K పెట్టలేను, సో నేను 599 ఈజ్ ఓకే ఫర్ మంత్లీ అని చెప్తే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మెంబర్షిప్ అనేది క్యాన్సిల్ అవుతుంది, అక్కడ నుంచి యాక్సెస్ ఉండదు. ఓకే, సో ఇప్పుడు చూస్తే దీంట్లో ఈచ్ క్లాస్ మీరు గమనిస్తే ఎంత డ్యూరేషన్ ఉంది ఇక్కడ చూసారా? 2 hours డ్యూరేషన్ ఉంది. యావరేజ్ గా 2 hours ఉంది డ్యూరేషన్. సో ఇవన్నీ మీరు నేర్చుకోవచ్చు. సిమిలర్ మన ఇప్పుడు ఇందాక చెప్పుకున్న టాపిక్సే. సో మీరు నేర్చుకోవచ్చు, అంటే లైవ్ కాదు ఇది, ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్. సో బై జస్ట్ మీరు దీంట్లో పే చేస్తే సరిపోద్ది అనమాట. సో తర్వాత ఇది ఒక బ్యాచ్, ఇది 3.0 అనేది. 3.0లో మనకి 30 క్లాసెస్ ఎన్నో ఉన్నాయి, 30 పైన క్లాసెస్ ఉన్నాయి. సో అది కాకుండా మనకి 2.0 ఉంది ఇక్కడ యూఐ డెవలపర్కి. సో ఇది కూడా
దిస్ ఇస్ ఆల్సో అనదర్ యా కంప్లీట్ కోర్స్. ఓకే. సో ఇప్పుడు చూస్తే మీకు సో డే 1, డే 2, డే 3. సో ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఓపెన్ చేస్తే అది కూడా మెంబర్ కంటెంట్ ఓన్లీ. అంటే ఒక్కసారి మెంబర్షిప్ తీసుకుంటే ఆ మెంబర్షిప్ కి ఆ 3.0లో ఉన్న ఆ కోర్సు అండ్ 2.0లో ఉన్న ఎన్ని క్లాసెస్ ఉన్నాయి దీంట్లో? 73 క్లాసెస్ ఉన్నాయి. ఈ 73 క్లాసెస్ మీకు యాక్సెస్ వచ్చింది. ఇది కాకుండా సపోజ్ botsdna.comకి వెళ్ళాం అనుకోండి. ఈ botsdna.comలో ఇవన్నీ ప్రాజెక్ట్స్ అని చెప్తున్నాను కదా నేను. ఇవన్నీ ప్రాజెక్ట్స్ అన్నమాట. ఈ ప్రాజెక్ట్స్ లో ఏదైనా ఒక ప్రాజెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ప్రాజెక్ట్ క్లిక్ చేశాను. దీంట్లో సొల్యూషన్ అని ఉంది. ఇది క్లిక్ చేశాను అనుకోండి, డైరెక్ట్ గా ఇది ఏం చేసింది? యూట్యూబ్ తీసుకెళ్ళింది. ఈ వీడియో కూడా మెంబర్ కంటెంట్. అంటే 3 బెనిఫిట్స్ వస్తాయి మొత్తం. ఆ ఏదైతే మీరు కడుతున్న మెంబర్షిప్ ఉందో సంథింగ్. సో లెట్స్ గో టు ఎనీ అనదర్ ప్రాజెక్ట్. సెటప్ సర్వర్. ఓకే. సో దీంట్లో సొల్యూషన్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి వీడియోకి వెళ్ళిపోయింది, యూట్యూబ్ వీడియోకి వెళ్ళిపోయింది. ఆ వీడియో కూడా మీరు మెంబర్ అయితే మీకు ప్లే అవుతుంది ఆటోమేటిక్గా. ఓకేనా? సో మెంబర్షిప్ తీసుకోవటం ఎట్లాగంటే యా సంథింగ్ యూట్యూబ్ మెంబర్షిప్ తీసుకోవటం ఎట్లాగంటే బాట్స్ డిఎన్ఏ అంటే 2 కోర్సెస్ సంథింగ్ లైక్. సో వన్ ఇస్ 35 క్లాసెస్ అండ్ అనదర్ వన్ ఇస్ 72 క్లాసెస్. అండ్ దెన్ బాట్స్ డిఎన్ఏలో ఉన్న ప్రాజెక్ట్స్ లో ఉన్న సొల్యూషన్స్. ఈ జాయిన్ అనే బటన్, సబ్స్క్రైబ్ తర్వాత జాయిన్ అనే బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఆ డీటెయిల్స్ అడుగుతుంది. ఇప్పుడు యాక్చువల్ గా ఇన్కాగ్నిటో మోడ్ లో ఉంది కాబట్టి ఈ జాయిన్ అని క్లిక్ చేస్తే సైన్ ఇన్ అడుగుతుంది. జాయిన్ అని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా అది వాట్ ఇస్ దట్, ఇట్ విల్ షో ద పేమెంట్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ ఇదంతా అడుగుతుంది. సపోజ్ జాయిన్ అయ్యాము. సో ఖచ్చితంగా ఎవ్రీ మంత్ ఇది ఆటోమేటిక్ గా డిడక్ట్ అయిపోయింది అమౌంట్. సో అలా కాదు, నాకు అమౌంట్ వద్దు, కోర్స్ వద్దు, ఇది క్యాన్సిల్ చేసుకోవాలన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఏదైతే మీ ప్రొఫైల్ ఉంటుందో ఆ ప్రొఫైల్లో క్లిక్ చేసి ఎట్లా క్యాన్సిల్ చేసుకోవాలంటే పర్చేసెస్ అండ్ మెంబర్షిప్స్ అని క్లిక్ చేస్తే ఓకే, ఇక్కడ బాట్స్ డిఎన్ఏ అని ఉంటుంది అనమాట. మీరు ఏదైతే ఛానల్స్ ఏదైతే జాయిన్ అయి ఉన్నారో ఆ జాయిన్ అయిన ఛానల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. అక్కడ క్లిక్ చేసి క్యాన్సిల్ మెంబర్షిప్ కొట్టాలి. ఎప్పుడైతే మీరు క్యాన్సిల్ మెంబర్షిప్ కొడతారో అక్కడ నుంచి మీకు అమౌంట్ కట్ అవ్వదు ఎవ్రీ మంత్, అండ్ ఆల్సో యాక్సెస్ కూడా ఆ ఈమెయిల్ కి ఆగిపోయింది. ఓకే. యూట్యూబ్ ఎవ్రీథింగ్ ఇస్ హ్యాండిల్డ్ బై ద యూట్యూబ్. ఓకే. ఓకే. సో ఇలా క్యాన్సిల్ చేసుకోకపోతే కంటిన్యూస్ గా ఎవ్రీ మంత్ డిడక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. దిస్ లైక్ ఆటో పే. ఓకే. దానికి ఈ కోర్స్ కి సంబంధం లేదు, అది నేను చెప్తుంది. దిస్ కోర్స్ ఇస్ టోటల్లీ లైవ్ అండ్ యూనిక్. యూనిక్ ఇన్ ద సెన్స్ సేమ్ టాపిక్స్ ఉంటాయి, బట్ లైవ్ లో ఇంటరాక్షన్ ఉంటుంది. అండ్ ఆల్సో సో డెడికేటెడ్ గా ఒక స్పెసిఫిక్ అవర్ లో మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. ఓకే. సో సిమిలర్ టాపిక్స్ ఆల్సో అవైలబుల్ ఇన్ దేర్. ప్రాజెక్ట్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు, ప్రాక్టీస్ చేసేటప్పుడు యూస్ కేసెస్ డిఫరెంట్ గా ఉండొచ్చు. ఓకేనా? సో మెథడాలజీ లిటిల్ బిట్ డిఫరెంట్ ఉండొచ్చు. అదండి. ఇందాక అడిగారు కదా, గాయని కాదు, యోగేష్ అనుకుంటా, యోగేష్. అదే కదా మీ డౌట్ అండి? అవునవును, అంతే అండి. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? యా. సో ప్లీజ్ లెట్ మీ నో సో యువర్ ఇంట్రెస్ట్ to join this batch, so that I will create a separate dedicated group. ఓకే. సో దాంట్లో మనకి ఎవ్రీడే క్లాసెస్ లింక్స్ అన్ని వచ్చేస్తుంటాయి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.